84వ కీర్తన. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకు వెలుగు కూటి స్థలము దొరికను. నీ మందిరం నందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలం నందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రేమలు, వారు బాకలోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కీడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికైనా ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మకించువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మీరందరూ మనమందరము ప్రార్థించిన రీతిగా మరి విజయనగరం ప్రాంతంలో దేవుడు గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు చేశారు. హల్లెలూయా. క్రొత్త ద్వారాన్ని దేవుడు తెరిచాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక క్రొత్త ప్రాంతానికి వెళ్ళినట్లు లేదు నాకు. సో అక్కడ మన సంఘం ఉన్నట్లే ఉంది. అన్నీ మన పాటలే, అంతా మన ఆరాధనే, అంతా మన వాక్యమే. హల్లెలూయా. సో వారు అసలు ప్రతిరోజు మరి ఉదయకాలంలో తర్వాత యూట్యూబ్లో నన్ను చూశారు. మరి నేరుగా నన్ను చూస్తేనే వాళ్ళు చాలా ఎగ్జైట్ అయిపోయారు. అసలు మామూలుగా ఈలలు కేకలు అసలు చాలా చాలా హంగామా చేశారు. నాకు నా పెళ్లి రోజు గుర్తుకొచ్చింది. పెళ్లి రోజు నడుస్తూ ఉంటే వేస్తారు కదా, నక్షింతలు వేస్తారు కదండి. అలా కింద నుంచి వరుసగా పిల్లలంతా అందరూ కూడా ఎంతమంది రోజా పూలు పట్టుకున్నారు. ఒక్కొక్క రోజా పువ్వు, గులాబీ పూలు పట్టుకొని ఇవన్నీ ఏమంటే ఆకు ఏమంటే రేకులు అంటాం కదా, పూతరేకులు అంటే తినేవిపా, పూతరేకులు, గులాబీ రేకులు అవన్నీ మొత్తం పల్లెంలో పట్టుకొని అంతా అసలు చల్లుతున్నారు అనమాట. నాకు చాలా ఎంబ్రాసింగ్ ఉండే. నాకు సడన్గా ఎప్పుడో పెళ్లి రోజు గుర్తుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా చాలా గొప్ప కార్యాలు చేశాడు, చాలా ఘనమైన కార్యాలు చేశారు. నిజంగా నేను అనుకున్నాను, నాకు ఎప్పుడు ఒక కెమెరామెన్ అయితే ఉండాలనుకున్నాను నేను. అసలు చాలా మిస్ అయిపోయాయి. దేవుని యొక్క పవరు, దేవుని యొక్క శక్తి ఎలా ప్రవహించిందంటే నిజంగా చాలా అత్యధికంగా లోతుల్లోకి వెళ్ళిపోయింది. మనుషుల లోతుల్లోనికి, మనసులోనికి వెళ్ళిపోయి బంధకాలు తెగిపోవడము, కొంతమంది పశ్చాత్తాపముతో కూర్చొని ఏడవడము. హల్లెలూయా. కొంతమంది ఆత్మతో నింపబడము. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు తెలుసా? వైజాగ్ నుంచి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు, విభిన్న ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ స్థలం అసలు సరిపోక బయట నిలబడి ఉన్నారు. అసలు మొత్తం నేను ఎలా అయిపోయానంటే గోడ కనుక్కొని వాక్యం చెప్పాను. ఇక పొడి వెనక్కి సరిపోయాను. ఇక స్థలం సరిపోక పొడి వెనక్కి సరిపేసి ఇట్లా గోడ కనుక్కొని వాక్యం చెప్పాను. మొత్తం చుట్టూ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆనందం లాంటి వ్యక్తి ఉన్నాడు. అక్కడ కూడా చెమట వస్తుంటే ఫ్యాన్ ఎత్తి పట్టుకుని చేత్తో ఇక్కడ ఒక చేత్తో ఫ్యాన్ దగ్గర పెట్టుకున్నాడు అనమాట. దగ్గర ఉండి ఇట్లా ఫ్యాన్ దగ్గర ఎత్తి పెట్టుకున్నాడు. ఒక చేతిలో ఫ్యాన్ పెట్టుకుంటున్నాడు, ఎగురుతున్నాడు. మళ్ళీ ఫ్యాన్ పెట్టుకొని చేతిలో ఫ్యాన్ పెట్టుకొని హల్లెలూయా అని ఎగురుతున్నాడు. చాలా చాలా గొప్ప కార్యాలను దేవుడు చేశాడు. అది నిజంగా ఇది ప్రవచనాత్మకమైనటువంటి మీటింగ్. అది దేవుడు చాలా గొప్ప ద్వారాలు తెరిచారు. దేవుడు, నేను మనోజ్ ఇద్దరం మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏమేమి చెప్పాడో అన్నీ చేశాడు. సర్వీస్లో చెప్పాడో లేకపోతే మేమిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు మనోజ్ చెప్పాడో నాకు గుర్తులేదు. జైపూర్ అన్నాడు. సర్వీస్లో చెప్పాడా? మేమిద్దరం ఉన్నప్పుడు చెప్పాడు.
డాడీ జైపూర్ నుంచి ఎవరో పిలుస్తున్నారు డాడీ మిమ్మల్ని అన్నాడు. పౌలు అంటాడు కదండి, పౌలుకు దర్శనం కలిగినప్పుడు మాసిదోనియా వాళ్ళు దర్శనం ముందు రమ్మని పిలుస్తున్నారంట. కెన్నెత్ హేగిన్ గారికి కూడా ఒక టర్బన్, అంటే సిక్కు మతస్థుడు, అంటే ఆ టర్బన్ వేసుకున్నటువంటి వ్యక్తి కెన్నెత్ హేగిన్ గారిని మా దేశానికి రా అని పిలిచినట్లు దర్శనం కనపడించిందంట. అలా మనోజ్ ఏమన్నాడంటే, డాడీ జైపూర్ నుంచి మిమ్మల్ని పిలుస్తున్నారు ఎవరు అన్నారు. జైపూర్ పింక్ సిటీ, జైపూర్ నుంచి పిలుస్తున్నారు, మాటికి నాకు వినపడుతుంది కనపడుతుంది అన్నాడు. జైపూరా, ఎప్పుడు వినలేదు కనలేదు, సరే చూద్దాంలే అన్న. అక్కడికి వెళ్తే అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారు. వారు చెప్పి మా బంధువులంతా కూడా, మా బంధువులు జైపూర్లో ఉన్నారు అని చెప్పారు మాటల్లో. నేను చాలా షాక్ అయ్యాను. చాలామంది పాస్టర్స్ వచ్చారు. వాళ్ళు ఫస్ట్ నన్ను చూస్తూనే వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే, ఈయన పాస్టరా లేకపోతే బిజినెస్ మ్యాన్ అనుకున్నారంట. పాస్టర్ బిజినెస్ మ్యాన్ అనుకున్నారంట. తర్వాత అంతా అయిపోయిన తర్వాత చూసి 2 చేతులు ఎత్తి దండం పెట్టారు. మీరు పాస్టర్, బిజినెస్ మ్యాన్ అన్నీ మీరు అని చెప్పారు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి దైవజనరాలు ఆమె ఎంతో సమర్పణతో మరి పరిచయం చేస్తున్నారు. సంఘం అంతా నన్ను అయిపోయిన తర్వాత వాళ్ళు ఐ థింక్ లాస్ట్ రోజు 20వ తేదీ రాత్రి నేను హోటల్కి వచ్చేటప్పుడు 12:30 అయింది. 12:30కు మధ్యరాత్రి హోటల్లో కూర్చొని ఒక అరగంట సేపు భోంచేశాను. 12 వరకు సర్వీస్ జరుగుతూనే ఉంది. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు ఇండివిజువల్గా ఒక్కొక్కరిని దేవుడు తాకాడు, ఒక్కొక్కరికి దేవుడు వాక్కులను దయచేశాడు. వారు చెప్పిన మాట ఏంటంటే, మా పరిచయలోనే ఇది ఒక చారిత్రాత్మకమైన మీటింగ్, ఎప్పుడు మేము చూడలేదు, మేము వెళ్ళలేదు, అటువంటి కార్యాలు మేము చూసాం, లైవ్గా మేము చూసాం అని చెప్పారు. చివరిగా వారు ఒక మాట అడిగారు, పాస్టర్ గారు మీరు మాకు ఆత్మీయ తండ్రిగా ఉండండి, ఈ సంఘం మీది, మీరు మమ్మల్ని నడిపించండి, మీరు మాకు ఆత్మీయ తండ్రి ఉండండి. ఆమె చెప్పారు, దైవజనులు చెప్పారు, అంటే ఆమె చెప్పిన మాటలే చెప్తున్నాను. నేను చాలా కాలం నుంచి ఎంతోమంది సేవకులను చూశానండి, ఎంతో కాలంగా సేవ చేస్తున్నాను, ఎంతో కాలంగా సేవకులను చూశాను. మీలాంటి వారు నేను చూశాను, మిమ్మల్ని గమనిస్తున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను, మిమ్మల్ని మీ బోధను అన్నీ కూడా నేను గమనిస్తున్నాను. మీలాంటి వాళ్ళు 1,000,000 ఒకరు ఉంటారండి అని చెప్పారు. మీలాంటి వాళ్ళు 1,000,000 ఒకరు ఉంటారని చెప్పారు. కాబట్టి మీ పైన మాకు చాలా నమ్మకము ప్లస్ ఆశ ఉందండి. మీరు మాకు ఆత్మీయ తండ్రిగా ఉండండి, మీరు మమ్మల్ని నడిపించండి అని వారు అడిగారు. అంటే చెప్పాను, ప్రభు ఆల్రెడీ చెప్పాడమ్మా, ఈ సంఘాన్ని దీవించమని చెప్పాడు. వారు నన్ను అడిగారు అన్నమాట, విజయనగరం ప్రాంతానికి మీరు మాకు యానివర్సరీ ఉంది రండి అంటే, నేను ఒక్కటే మాట చెప్పాను వాళ్ళకి, నేను ప్రార్థన చేస్తానమ్మా, దేవుడు వెళ్ళమని చెప్తే వస్తాను, లేదంటే మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం తర్వాత అని చెప్పాను. లేదండి ఎట్లొకటండి వారు అడిగారు, ఎలాగో కలగోరండి అంటే, లేదమ్మా నేను రాను, ఎప్పుడు కూడా దేవుడు చెప్తేనే అది మీకు ఉపయోగకరం, నాకు ఉపయోగకరంగా ఉంటుంది, లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది అని ప్రార్థించినప్పుడు 2 రోజులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వెళ్ళమని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు వెళ్ళమని చెప్పాడు. సో చెప్పాను, దేవుడు వెళ్ళమని చెప్పాడమ్మా, ఒక బాధ్యత నాకు ఇస్తున్నట్టు దేవుడు నాకు అర్థమైంది. ఆల్రెడీ వారికి అందరూ కూడా పునాది ఉంది. మీరు ఎలా వింటున్నారో, మీరు లైవ్గా వింటున్నారు, వారు ఆన్లైన్ వింటున్నారు, అంతే తేడా. మీరు రాసుకునే నోట్స్ అంతా వాళ్ళ దగ్గర ఉంది, మన పాడే పాటలు, మన ఆరాధన టోటల్ హల్లెలూయా. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు నేను వైజాగ్తో ప్రేమలో పడ్డానండి. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ వైజాగ్. అసలు ఎప్పుడు ఏ ప్రాంతం గురించి అట్లా ఫీల్ కాలేదు. అది ఎందుకో భలే ఏముందండి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉండి వైజాగ్ చూడకపోతే అది చాలా ఘోరం అండి. ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి, లేకపోతే ఒకసారి మనమే టూర్ ప్లాన్ చేద్దాం. ఒక 3 రోజులు ఉండొచ్చు అక్కడ, ఒక 3 రోజులు ఉండొచ్చు. అసలండి వైజాగ్ నుంచి విజయనగరం వరకు దగ్గర 30 కిలోమీటర్లు బీచ్ పైనే కార్ డ్రైవ్. ఇలా సముద్రం ఇలా కనపడుతుంటుంది, ఆ సముద్రం ఆనుకొని దగ్గర 25-30 కిలోమీటర్లు ఇంత దూరం ఉందని నేను కలలో కూడా అనుకోలేదు.
ముంబైలో ఒక బీచ్ పక్కన ఒక రోడ్డు ఉంటుంది, మెరైన్ డ్రైవ్ అంటారు దాన్ని. అదే చాలా ఫేమస్. అదే చాలా ఫేమస్ అయితే ఇది అసలు ఎన్ని కిలోమీటర్లు ఉందండి, అసలు భలే ఉందండి, అసలు భలే ఉంది. నేను చెప్పాను ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ ఖచ్చితంగా వస్తాను, కనీసం నేను మొత్తం వైజాగ్ అంతా చూసేదానికైనా వస్తాను నేను చెప్పాను. ఒక్కసారి అప్పుడు వెళ్ళాను, అప్పుడు ఏం టైం లేదు, ఏం లేదనమాట. బట్ ఈసారి టైం సరిపోలేదు ఇంకా. అసలు అదే పనిగా కార్లో మొత్తం వైజాగ్ దాదాపు వైజాగ్ అంతా తిప్పేశారు. మంచి టైం ఇచ్చారు. అసలు చాలా భలే బ్యూటిఫుల్ ఉందండి. మనం అసలు చూడాలి, కంపల్సరీ చూడాలి. వైజాగ్ అయితే కంపల్సరీ చూడాలండి. వైజాగ్ బీచ్ అది మాత్రం ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సెలవులకి ఎక్కడికెక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఊటీ అవన్నీ కూడా వెళ్తూ ఉంటారు. అసలు మన దగ్గర ఉంది వైజాగ్, చాలా బాగుంది. దేవుడు ఒక మంచి ప్లేస్కు తీసుకుని వెళ్ళాడు. సో అక్కడ వైజాగ్లో కూడా ద్వారాలు తెరవబడుతున్నాయి. హల్లెలూయా. వైజాగ్ నుంచి వచ్చారు కొంతమంది, వైజాగ్ నుంచి వచ్చారు. వారు మా ప్రాంతానికి రావాలని ఎక్కడెక్కడో కొత్త ద్వారాలని తెరుచుకుంటున్నాయి కదా. పౌలు శీలలు స్తుతించినప్పుడు అన్ని ద్వారాలు తెరుచుకున్నాయి. హల్లెలూయా. అన్ని ద్వారాలు తెరుచుకున్నాయి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో మీ ప్రార్థనలు బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మరలా మీరు ప్రార్థనలు కొనసాగండి. అక్టోబర్ 6 కోయంబత్తూరులో మరి దైవజనులు మన ఆత్మీయ తండ్రి సో హ్యారీ గోమ్స్ గారి ఒక సంఘంలో వాక్యం చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. అది నాకు ఒక పెద్ద పరీక్ష లాంటిది. అంత గొప్ప దైవజనుని ముందు వాక్యం చెప్పడం అంటే అది చాలా గొప్ప ఆధిక్యత. ఎన్ని సంవత్సరాలుగా మనము అంకుల్ గారు నాకు పరిచయం, కానీ ఇది దేవుడు చెప్పినటువంటి టైం. సో కనుక అక్కడ మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించబోతున్నాను. సో 6వ తారీఖున. సో సండే నేను ఉండను, అక్టోబర్ 1 సండే నేను ఉండను. సో కనుక బ్రదర్ జాషువా మరి హైదరాబాద్ నుంచి వస్తారు. ఇక్కడ సర్వీస్ తర్వాత అనంతపురంలో కూడా సర్వీస్ చేస్తారు. సో వచ్చిన తర్వాత మళ్ళీ 9-10 అక్టోబర్ 9-10 నెల్లూరులో దాంపత్య దీవెన కుటుంబం గురించి, కుటుంబం కట్టుకునే దాని గురించి. మామూలుగా ఒక సామెత ఉంది, ఏం తెలుసా సామెత? డాక్టర్ కంటే ఎవరికి ఎక్కువ తెలుసంట? అన్న చెప్పాడు, ఎక్కువ కాలము పేషెంట్గా ఉన్నటువంటి వ్యక్తికి డాక్టర్ కంటే ఎక్కువ తెలుసంట. అలా నేను డాక్టర్ను ప్లస్ పేషెంట్ను. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సో కాబట్టి డాక్టర్లుగా ప్రకటిస్తాను, పేషెంట్లుగా పుట్టినప్పటి నుంచి కుటుంబాలను చూసి పుట్టినప్పటి నుంచి నాకు స్పృహ వచ్చినప్పటి నుంచి కుటుంబాలను, రకరకాల భార్యాభర్తలను, రకరకాల కుటుంబ పరిస్థితులను, బయట వాళ్ళు, క్రైస్తవులు, అన్యులు, నా జీవితంలో, మా కుటుంబాల్లో అన్నీ చూసి ఏవి వాక్యానుసారమైనవి, ఏవి వాక్యానుసారం కానివి, ఎందుకు కుటుంబాలు పాడైపోతాయి, ఎందుకు కుటుంబాలు కట్టబడతాయి, ఇవన్నీ కూడా దేవుడు నేర్పించాడు. వయసు 50 కానీ 100 ఏళ్ళ అనుభవం ఇచ్చాడు. ఎవరు హల్లెలూయా చెప్పరే? హల్లెలూయా. లాస్ట్ టైం దాంపత్య జీవన మీటింగ్స్ తర్వాత కొన్ని కుటుంబాలు కట్టబడ్డాయి, విడిపోయిన వారు కలుసుకున్నారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈసారి దాంపత్య దీవెనతో వైడ్ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఎక్కువ కుటుంబాలు రావాలని, మంచి కుటుంబాలు కట్టబడాలని మీరందరూ కూడా దయచేసి ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. సో నవంబర్ 26, 27, 28 నవంబర్ 26, 27, 28లో ఒకరోజు మరి రేమా గ్రాడ్యుయేషన్ సెరమనీలో వాక్యం చెప్పమని కెన్నెత్ హేగిన్ మినిస్ట్రీస్ నుంచి మనకు ఆహ్వానం వచ్చింది. అది ఇంకా గొప్ప ధన్యత, హెచ్చింపు. అది దేవుడిచ్చినటువంటి హెచ్చింపు మాత్రమే కాదు, దేవుడిచ్చినటువంటి అవకాశం, పాంప్లెట్, దేవుడిచ్చినటువంటి అవకాశం. హల్లెలూయా.
సో ఈ మీటింగ్స్ అన్నిటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ కూడా బాగా ప్రార్థించండి. మీరు ఎంత ప్రార్థన చేస్తే అంతగా దేవుని కార్యాలు జరుగుతాయి. అసలు విజయనగరం వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే అండి, పాస్టర్ గారు మీరు ఏమేమి తింటారో చెప్పండి, అన్నీ చేసి పెడతామన్నారు. మీటింగ్ అయిపోయేంత వరకు నేను ఏం తిన్నానమ్మన్నారు. ఏం తిన్నాను, ఏదైనా కావాలంటే ఒక కొంచెం ఫ్రూట్స్ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ మాత్రం తాగుతాను. మీటింగ్ అయిపోయేంత వరకు నాకు ఎక్కదో లోపలికి, తిన్నా కూడా అరగదు నాకు అని చెబితే రూమ్ అంతా ఫ్రూట్స్తో నింపేశారు. వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చి వచ్చిన. అక్కడ హోటల్ రూమ్లో బాయ్ వస్తుంటారు, రోజు నాకు కాఫీ తెచ్చిస్తాడు అనమాట. దాదా నువ్వు తింటావా, బిర్యానీ కావాలన్నా తీసుకో, బిర్యానీ తీసుకో, పండ్లు ఉన్నాయి చూడు తీసుకో అంటేనా, 2 చేతులు దండం పెట్టి సాబ్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి అందరికి పంచుతూ కూర్చున్నాను అనమాట. మీరు ఉపవాసం ఉంటే మాకు చాలా బాధగా ఉందని నేను పట్టినారు వాళ్ళు. ఉపవాసం ఉంటేనే నేను మీకు ఎక్కువగా ఉపయోగపడగలను, దేవుని పని చేసేదానికి వచ్చానమ్మా, తినేదానికి రాలేదు నేను అని చెప్పాను. హల్లెలూయా. సో సెప్టెంబర్ నిజంగా స్వీట్ సర్ప్రైజెస్ కదండి, స్పెషల్ కదా, స్పెషల్ సూపర్ న్యాచురల్ స్పెషల్ సెప్టెంబర్, ప్లెజెంట్ స్వీట్ సర్ప్రైజెస్. ఇంకొక స్వీట్ సర్ప్రైజ్ చెప్తాను మీకు. ఇంతకు ముందు చెప్పాను, మరి సండే చెప్పానో లేకపోతే మార్నింగ్ సర్వీస్లో చెప్పాను, ఎప్పుడు చెప్పానో నాకు గుర్తుండడంలా. మార్నింగ్ సర్వీస్లో చెప్పానా లేకపోతే సండే సర్వీస్లో చెప్పానా? సో స్వీట్ అండ్ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇంకొక సర్ప్రైజ్ ఉంది. ఏంటంటే అంటే ఈ మాట నేను ఎప్పుడు చెప్పలేదు, బయటికి చెప్పలేదు, బట్ నాకు తెలుసు ఇది. నేను అనుకుంటాను, మామూలుగా నేను బాగా అన్యోన్యంగా క్లోజ్గా ఉన్న వారితో నేను చెప్తుంటాను, నేను మన రాష్ట్రాల్లో, దేశం అంటే దేశం అంతా నేనేం గమనించలేదు కానీ మన రాష్ట్రాల్లో నేను అత్యధికముగా అభిమానించే, గౌరవించే దైవజనురాలు ఒకరున్నారు. వయసులో ఆమె చిన్నదే. అత్యధికంగా నేను గౌరవించే మరి అభిమానించే దైవజనురాలు ఉన్నారు. ఆమె పేరు బ్లెస్సీ వెస్లీ గారు. రాజమండ్రిలో జాన్ వెస్లీ వారి యొక్క సతీమణి గారు. వారంటే నాకు చాలా, ఆమె గుణవతులకే గుణవతి అన్నమాట. గుణవతులకే. సిస్టర్స్ దయచేసి ఆమె బోధ మీరు వింటే మీ కుటుంబాలు నిజంగా బాగా కట్టబడతాయి. ఆమె గుణవతులకే గుణవతి అండి. వయసు కాస్త చిన్నదేమో కానీ ఆమెకు 100 సంవత్సరాల అనుభవం ఉంది ఆమెకి. హైలీ మెచ్యూర్డ్ పర్సన్. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ లేడీ. అటువంటి వ్యక్తిని నేను చూడలేదండి. ఎంతమంది చూసింటాం కదా, 30 సంవత్సరాలుగా దేవునితో కలిసి నడుస్తున్నాం, పుట్టినప్పటి నుంచి ఎంతోమంది స్త్రీలను చూసింటాం, కానీ ఇటువంటి వ్యక్తిని మాత్రం నేను చూడలేదండి. అయితే ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏంటంటే, వీరు మా ఇంటికి రాబోతున్నారు, 2 రోజులు మా ఇంట్లో ఉండబోతున్నారు. అది స్వీట్ ప్లెజెంట్ సర్ప్రైజ్. నాకు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ప్రభువా, ఎంత మంచి ఇల్లు కట్టుకొని ఎంత మంచి పని చేసినాను ప్రభువా నేను అనుకున్నాను. సార్ మీ ఇల్లు కావాలి, మీ కారు కావాలి, లక్షణంగా హల్లెలూయా, ఎలా కావాలంటే అలా వాడుకొని, ఎన్ని రోజులైనా వాడుకోండి, దేవునామమునకు హల్లెలూయా, దేవునామమునకు మహిమ కలుగును గాక అని చెప్పాను. హల్లెలూయా. సో ప్రార్థించండి. మరి వారు 2 రోజులు వెనిస్ ప్యారడైస్లో వారు ఉండబోతున్నారు. హల్లెలూయా. సో వారి స్టే, వారు విడిది వారికి మనకు అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరందరూ కూడా ప్రార్థించాలని మనవి చేస్తాను. నేను చెప్పాను, మీరు అనుమతిస్తే మొత్తం సిస్టర్ గురించి మేమే చూసుకుంటామని చెప్పాను. ఆర్గనైజర్స్ మీరు పిలిచినా కూడా మొత్తం అన్నీ మేమే చూసుకుంటాం, మీరు మర్చిపోవచ్చు అని చెప్పాను. సార్ మేము వచ్చి మళ్ళీ మాట్లాడతాం సార్ అన్నారు. దేవునామమునకు మహిమ కలుగును గాక. సెప్టెంబర్లో ఇదొక స్వీట్ సర్ప్రైజ్ ఇది. హల్లెలూయా. అసలు నేను ఎప్పుడు అంటే సిస్టర్ని ఎప్పుడు కలుస్తానో అని నేను ఎప్పుడు అనుకున్నాను. ఖచ్చితంగా ఒకసారి అయితే, అంటే అంతగా ఎక్కువ అభిమానిస్తాను కదా, ఒకసారి ఎప్పుడైనా కలిసేదానికి దేవుడు అవకాశం ఇస్తాడని అనుకున్నా. కానీ వారినే దేవుడు మన ఇంటికి తీసుకొని రావడం అది చాలా చాలా సంతోషకరమైన విషయం. దేవుడు ఎంత కనికరం కలిగినటువంటి దేవుడు చూడండి. గొప్ప గొప్ప దైవజనులను ప్రవీణ్ కుమార్ గారిని తీసుకొని వచ్చారు. హల్లెలూయా.
సో గొప్ప 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 దైవజనులు ఇంట్లోకి అడుగు పెడుతున్నారు. ఇల్లు ధన్యమైపోయింది. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచిన వారం అంతయు దేవుడు మన ఎడల చేసినటువంటి కార్యాలను బట్టి 2 చేతులు పైకెత్తి అన్నామని మహిమపరుద్దామండి. హల్లెలూయా. ఆదికాండము 8వ అధ్యాయము. సో 24వ తేదీ రిట్రీట్ ఉంది. సిఎస్ఐ చర్చ్, రైల్వే స్టేషన్, ఉదయము ప్లస్ సాయంకాలము. పాంప్లెట్ కూడా ఉంది మన దగ్గర. మీకు ఎవరైనా కూడా డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు తర్వాత తెలుసుకోవచ్చు. విషయాలు గమనించండి. సార్ మేము వస్తాం సార్ మీ ఇంటికి అనొద్దండి. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఏమైనా అవకాశం ఇస్తే మీకు చెప్తాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలము, రాత్రి పగలను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. స్తుతి సువాసన ద్వారా ప్రజల జీవితాలు మార్చబడుతున్నాయి. హల్లెలూయా. స్తుతి సువాసన ద్వారా ప్రజల జీవితాలు మార్చబడుతున్నాయి. అనేకులు ప్రియులరా, అనేకులు దేవునిలో ఎంతగానో అనేకులు బలపడుతున్నారు. నాకు చాలా సాక్ష్యాలు వస్తున్నాయి. చాలా టెస్టిమోనీస్ వస్తున్నాయి నాకు. ఉదయకాల పరిచర్యలో మరి ఆదివారం ఆరాధన ద్వారా ఒక సాయంకాలంలో మామూలుగా 7 to 8 కొంచెం ఫ్రీగా ఉంటాను క్లినిక్లో. అప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఫోన్లో మాట్లాడడానికి. 20-30 మంది లైన్లో ఉన్నారు. అందరితో మాట్లాడలేం కదా. ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడుతూ ఫోన్ చేస్తే, అంటే ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది కూడా మరి వెంటనే తెలియదు. వినపడుతుంది. ఏం వినపడుతుంది అంటే నా వర్తమానాలు వినపడుతున్నాయి వాళ్ళ ఇంట్లో. ఫోన్ చేస్తే విజయనగరం ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వారు చెప్పిన ఒక మాట ఏంటంటే, వాళ్ళకు పాలు పోసే వాళ్ళు అడుగుతున్నారట. ఏమండి మీకు అంటే మీ క్రిస్టియన్స్లో ఇంకా వేరే సేవకులు ఎవరు లేరా అని అడిగారంట. ఎప్పుడు ఈయన గొంతు వినపడుతుంటుంది అని అడిగారంట. నా గొంతు ఎప్పుడండి మీ వాక్యాలు మా ఇంట్లో ఎప్పుడు వినపడుతుంటాయి. దివారాత్రము మీ వాక్యాలు వినపడుతుంటాయి. హల్లెలూయా. స్తుతి సువాసన ద్వారా దేవుడు అందరినీ దీవిస్తూ ఉన్నాడు. అందరూ దేవునికి చిత్తంలోనికి నడిపించబడుతున్నారు. హల్లెలూయా. మన సబ్స్క్రైబర్స్ వేగంగా పెరిగిపోతున్నారు. ఇంకొక 140 మంది అయితే మనం 10,000 కొట్టబోతున్నాము. హల్లెలూయా. 10,000 బ్యాండ్లో మనం చేరబోతున్నాం. జస్ట్ 140 అంతే. వేగంగా వ్యాపిస్తుంది. ఎక్కడికెక్కడికో ఈ యొక్క వాక్యం వెళ్ళిపోతూ ఉంది. దేవునామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాదు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాదు. కానీ కొన్నిసార్లు జస్ట్ టైం అంతే. ఈరోజో రేపు, ఈ వారమో వచ్చే వారమో, ఈ నెలలో వచ్చే నెలలో, ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో, మనం ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వం కలిసి నడవాలి. అది ముఖ్యం. ప్రభుత్వం కలిసి నడిస్తే ఫలితాలు ఆయన ఇస్తారు. హల్లెలూయా. సో ఈ బోధ, ఈ ఆరాధన అనేక మంది, వేల మంది ప్రజలను దేవుని వైపు త్రిప్పుతూ ఉంది. దేవునికి దగ్గరగా చేస్తూ ఉంది. మనకు దగ్గరగా కాదు, దేవునికి దగ్గరగా చేస్తూ ఉంది. అలా ఒకరి నుంచి ఒకరికి అక్కడ అలా దావనంలా ఈ యొక్క బోధ, ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క దేవుని సన్నిధి వ్యాపిస్తున్నది. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యమును సరిగా అర్థం చేసుకున్నప్పుడు మనము నిజమైన స్వాతంత్రమును పొందుకుంటాము.
వాక్యమును పొరపాటుగా అర్థం చేసుకుంటే మనము బంధించబడతాము. సో దేవుని వాక్యంను సరిగా అర్థం చేసుకోవడము చాలా చాలా కీలకమైన విషయం. మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే, మన ఆత్మీయ తండ్రి కెనెత్ ఈ హేగిన్ గారు యేసుక్రీస్తు ప్రభు 9 సార్లు ఆయన దగ్గరికి వచ్చి గంటకు పైగా ఆయనతో గడిపి వాక్యాన్ని ఇలా చెప్పాలి, వాక్యాన్ని ఇలా వివరించాలి, వాక్యాన్ని ఇలా మరి తర్జుమా చేయాలి అని వాక్యాన్ని బోధనంతా కూడా వివరించి కెనెత్ హేగిన్ గారిని ఒక మంచి బోధకునిగా యేసు ప్రభువే తయారు చేశారు. అందుకే ఈ బోధ అంత శక్తివంతమైంది. ఇది నేను మొదలుపెట్టినటువంటి బోధ కాదు. ఇది యేసు ప్రభు హెడ్ ఆఫ్ ద చర్చ్, సంఘానికి శిరస్సు అయినటువంటి యేసయ్య కెనెత్ హేగిన్ గారికి బోధించినటువంటి బోధ. ఆ బోధను నేను తెలుసుకున్నాను, నేను నేర్చుకున్నాను, ఆ బోధ నేను బోధిస్తున్నాను. అందుకే ఈ బోధ అత్యంత శక్తివంతమైంది. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. మనము గడిచినటువంటి వారంలో మనం చూసాం, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చల్లా చెదరైపోదురుగాక. హల్లెలూయా. వెన్ వీ ప్రైజ్ గాడ్, గాడ్ విల్ రైజ్. మనము దేవునిని స్తుతించినప్పుడు దేవుడు అలాగే ఉండడు. హీ కమ్స్, ఆయన వచ్చేస్తాడు. అవర్ ప్రైజెస్ అట్రాక్ట్ జీసస్. స్తుతులకు ఆయన ఆకర్షించబడతాడు. స్తుతిస్తున్నప్పుడు సంఘమంతా కూడి ఏకస్వరముతో ఏక గొంతుతో స్తుతించినప్పుడు ఆయన వచ్చేస్తాడు. వెన్ వీ వర్ వర్షిపింగ్ హీ కేమ్. మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన వచ్చాడు. దేవదూతలకైతే మహా పండుగ. హీ కమ్స్. ఇశ్రాయేలు చేయు స్తుతుల పైన ఆయన ఆసీనుడవుతాడు. దావీదు రాజైన తర్వాత అమ్మయ్య, ఎట్లొకట దేవుడు నాకు సింహాసనం ఇచ్చాడు, కుర్చీ ఇచ్చాడు, ఇదే సందు, మళ్ళీ ఈ కుర్చీ ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు. దీపం ఉన్నప్పుడే పూరించండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి నా పిల్లల గురించి, నా పిల్లల గురించి దేవుని వాక్యంలో ఉంది కదా, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలు చేస్తాడు. కాబట్టి మొత్తం అంతా సర్దేసుకుందాం. రాజయ్యాను, దేవుడు నన్ను రాజుగా చేశాడు, ఎక్కడెక్కడున్నదంతా నా ఖాతాలో వేసుకుందాం. కనీసం 1 లక్ష కోట్లు, 2 లక్షల కోట్లు, లేకపోతే 3 లక్షల కోట్లు వెనకేసుకుంటే అప్పుడు మన తర్వాత అది మళ్ళీ చూసుకోవచ్చు అని దావీదు చేశాడా? చేయలేదు. దావీదు రాజైన తర్వాత ఏమండి, ఫస్ట్ ఏం చేశాడు తెలుసా? ఇల్లు కట్టుకున్నాడు. నాకు అర్థమైంది. అంటే ఇల్లు వాకిల్ లేక దావీదు ఎంత కష్టపడ్డాడు కదా, ఎన్ని సంవత్సరాలు. ఏమండి, కొండలలో లోయలలో. ఆ పాట నిజంగా పాడేదానికి అర్హులు ఎవరంటే దావీదు ఒక్కడే. మనం ఇళ్ళలో ఉంటే మళ్ళీ కొండలలో లోయలని పాడుతున్నాం. ఎక్కడున్నాం కొండల్లో, ఎక్కడున్నాం లోయల్లో? బాగా ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, బెడ్లు ఉన్నాయి, కర్లాన్ బెడ్లు ఉన్నాయి. పాట పాడేదానికి ఏకైక హక్కు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. కొండలలో, గుహలలో, లోయలలో. ఏమండి, ఇల్లు లేక, వాకిల్ లేక, బాత్రూమ్ లేక, ఏమండి సరైన టైంకి తిండి లేక, ఆరాధన లేక, చర్చి లేక, అరణ్య జీవితం, సంవత్సరాల తరబడి అరణ్య జీవితంలో దావీదు జీవించాడు. ఒక్కసారి రాజు అవుతూనే, అమ్మయ్య యేసయ్య నన్ను రాజుగా చేసావు, మంచి ఇల్లు కట్టుకుంటానని మంచి ఇల్లు కట్టుకున్నాడు. దావీదు మంచి ఇల్లు కట్టుకుంటూనే, ఓకే నేను మంచి ఇల్లు కట్టుకున్నా, దేవా మంచి ఇల్లు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం నాయనా, మంచి ఇల్లు ఇచ్చావు, నీకు స్తోత్రం అని ఇల్లు కట్టుకున్న తర్వాత వెంటనే ఏం చేశాడు తెలుసా? దేవునికి ఒక గుడారం వేశాడు. దేవునికి ఒక గుడారం వేసి ఇప్పుడు ఆ
దేవుని యొక్క మందసాన్ని యెరూషలేమునకు తీసుకొని రావాలని ఆలోచించాడు. దేవుని మందసము అన్నది దేనికి సూచన అంటే దేవుని సన్నిధికి సూచన. దేవుని సన్నిధికి సూచన. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దావీదు రాజైన తర్వాత దావీదు గుర్తించినది ఏమిటంటే, నా రాజ్యము వర్ధిల్లాలంటే, నేను వర్ధిల్లాలంటే, నా కుటుంబం వర్ధిల్లాలంటే, ఈ రాజ్యంలో ఉన్నటువంటి దేవుని గొర్రె పిల్లలు వర్ధిల్లాలంటే, నా రాజ్యంలో ఉన్నటువంటి కుటుంబాలు వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క సన్నిధిని, యెహోవా మందసాన్ని నేను ఇశ్రాయేల్ దేశంలో మధ్య భాగానికి తీసుకొని వచ్చి పెట్టాలి. యెహోవా మందసం లేదు. దేర్ వాజ్ నో ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఇన్ జెరూసలేం. దేవుని యొక్క మందసాన్ని తీసుకొని రావాలి. ఫిలిష్తీయుల దగ్గర ఉంది అది. ఆ మందసం ఫిలిష్తీయుల దగ్గర ఉండిపోయింది. ఆ మందసాన్ని నేను తీసుకొని రావాలి అని కోరిక కలిగిన దావీదుకు. అందుకే దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు. సుబుద్ధి కలిగినటువంటి వాడు దావీదు. సుబుద్ధి కలిగినటువంటి వాడు. ఒక మాట చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 13:22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా. దావీదులో మనకు చాలా పొరపాట్లు కనపడతాయి. ఒకవేళ ఈ కాలంలో దావీదు ఉంటే ఏం చేసిండే వాళ్ళ సంఘం? నిజంగా దావీదు ఈ కాలంలో ఉండి అప్పుడు చేసిన పాపాలు తప్పులు ఒకవేళ దావీదు చేసి ఉంటే ఏం చేసేవారు? సిలువేసినవారు దావీదును. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఏమండి, అవునా కదా? కానీ క్రొత్త నిబంధనలో దేవుడు దావీదును చూసి ఏమంటున్నాడు? నాకు ఇష్టానుసారమైనటువంటి వాడు, నా ఉద్దేశములు అన్నీ. కెన్ గాడ్ టెస్టిఫై లైక్ దట్ అబౌట్ అస్? మన గురించి ఎలా దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? దావీదు ఎలా మరణించాడు? ఎవరు చంపారు దావీదును? ఎవ్వరు చంపలేదు. న్యాచురల్గా చనిపోయాడు. మంచి వృద్ధాప్యమందు ఐశ్వర్యము కలిగి, ప్రభావము కలిగి, భూమి మీద తన పనిని సంపూర్ణంగా ముగించేసి, ఏమి కొదవ లేకుండా దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాడు. మధ్యలో పొరపాట్లు జరిగాయి, తప్పులు చేశాడు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ఇక్కడ దేవుడు దావీదు యొక్క తప్పులను ఏమాత్రం కూడా చూడడం లేదు. నాకు ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడు. దేవుని యొక్క సన్నిధి లేకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు. అది దేవునికి తెలుసు, దేవుని హృదయంలో ఉంది. ఎక్కడ దావీదు దేవుని దగ్గర మార్కులన్నీ కొట్టేశాడంటే మందసాన్ని ఇశ్రాయేలీయుల మధ్యకు తీసుకుని వచ్చాడు. నా దేవుని మందసం, అది ఇంకా దేవునికి ఏమండి, దేవునికే గుర్తు అనుకో, దేవుని ఉనికికే ఒక గుర్తులాగా. మందసము పరాయి చోట ఉంది, వేరే వాళ్ళ చోట ఉంది, ఉండకూడని చోట మందసం ఉంది. కాబట్టి ఆ మందసాన్ని నేను నా దేశంలో తీసుకొని రావాలి. ఎందుకంటే ఎక్కడ మందసం ఉంటే అక్కడ దీవెన. ఎక్కడ మందసం ఉంటే అక్కడ దీవెన. వేర్ దెర్ ఇస్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ దెర్ ఇస్ విక్టరీ. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఏం చేసేవారు? ఆ మందసం దగ్గరకు మందసాన్ని తీసుకొని పోయేవారు. మందసాన్ని తీసుకొని పోయి చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలుసా? దేవుడు లేచునుగాక, మా శత్రువులు చల్లా చెదరైపోనుగాక అనేవారు. మందసం దగ్గరకు వచ్చి అదే చెప్పేవారు. మందసం ఎదురు అదే చేసేవారు. సో ఆ మందసాన్ని తీసుకొని రావాలని దావీదు నిర్ణయించాడు.
అక్కడే దావీదు మార్కులన్నీ కొట్టేశాడు. నా పాయింట్ ఏమిటంటే, దావీదు స్తుతి ఆరాధనకు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు? స్తుతి ఆరాధనకు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు? స్తుతి ఆరాధన మనం చేసినప్పుడే దేవుని యొక్క సన్నిధి విడుదలవుతుంది. ఇశ్రాయేలు చేయు స్తుతుల మధ్యలో ఆయన ఆసీనుడయ్యే దేవుడు. యేసయ్యా రా 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 అంటే రాడాయన. నువ్వు స్తుతిస్తే నువ్వు పిలవకుండా వచ్చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు నీ పక్షంగా లేస్తాడు? ఎప్పుడు దేవుడు నీ పక్షంగా నిలబడతాడు? వెన్ యూ ప్రైజ్ హిమ్, వెన్ యూ వర్షిప్ హిమ్, హీ విల్ రైజ్ అప్. అందుకే దావీదు, నా రాజ్యం వర్ధిల్లాలంటే ఇంతకు మునుపు ఎప్పుడూ లేని రీతిగా ఇశ్రాయేలీయులు వర్ధిల్లాలంటే ఇశ్రాయేలీయులకు అవసరమైంది డబ్బు కాదు, బంగారు కాదు, వెండి కాదు, శత్రువులు చావడం కాదు. ఇశ్రాయేలీయులకు అవసరమైంది ఒకటే, దేవుని సన్నిధి, ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి. సో దావీదుకు మనసుకు ఈ ఆలోచన వచ్చి దావీదు ఏం చేశాడంటే, చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం. దావీదు స్తుతి ఆరాధనకు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు? ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ దేనికంటే, దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, ఈ యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి దావీదు ఏం చేశాడో కూడా మనం తర్వాత చూద్దాం. మందసాన్ని తీసుకొని వచ్చి దావీదు ఏం చేశాడు? 6వ అధ్యాయం 1వ వచనం. తర్వాత దావీదు ఇశ్రాయేలులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కేరుబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకొని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. హల్లెలూయా. సో మందసాన్ని వారు ఏ రీతిగా తీసుకుని వస్తున్నారు? ఊరేగింపుగా తీసుకుని వస్తున్నారు. ఊరేగిస్తారు కదా, మన ప్రాంతాల్లో చాలామంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురును ఊరేగిస్తారు, విగ్రహాలను ఊరేగిస్తారు, గెలిస్తే ఎమ్మెల్యేలను ఊరేగిస్తారు, ఎవరైనా మినిస్టర్ వచ్చినప్పుడు వాళ్ళను ఊరేగిస్తారు. అలా దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? 30,000 మందిని తీసుకుని పోయాడు. ఇమాజిన్ చేయండి, 30,000 పీపుల్. 300 మంది ఉంటే రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది కదా. 300 మంది ఉంటే చాలు, రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. 30,000 మందిని తీసుకుని పోయాడు. మందసాన్ని తీసుకుని వచ్చేదానికి 30,000 మందిని తీసుకుని వెళ్ళాడు. సో ఒక క్రొత్త బండి పైన మందసాన్ని ఎక్కించి ఎలా వస్తున్నారంటే, వారు సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండరి. హల్లెలూయా. కొన్నిసార్లు అన్నిలను చూసి మనం నేర్చుకోలేమో. ఊరేగింపు చేసేటప్పుడు ఎలా ఏమండి, ఏడుచుకుంటూ ఊరేగింపు చేస్తారు ఎవరైనా? ఏడ్చుకుంటూ ఊరేగింపు ఎప్పుడు జరుగుతుంది? దాన్ని ఊరేగింపు అనకూడదు అంటే ఇంకా బయటికి చూపిస్తే ఇంకా ఊరేగింపే. ఎప్పుడు? శవాన్ని మోసుకునేటప్పుడు. శవం చుట్టూ ముందు ఉంటారు, వెనకలు ఉంటారు. శవానికి ముందు ఉంటారు, వెనక ఉంటారు. కానీ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, బొరుగులు చల్లుతుంటారు, డబ్బులు చల్లుతారు, పుష్పాలు చల్లుతారు, ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? మన సంఘం ఏడ్చే సంఘం కాదు, నువ్వు ఏడ్చే విశ్వాసగా ఉండకూడదు. మందసం ఉంటే విజయం నీదే. మందసం ఉంటే నో మోర్ వీపింగ్. మందసం ఉంటే ఏడుపు ఉండకూడదు,
సితారాతో సితారలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచుంటది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు. అయితే ఆ రోజున వారు నాకోను కలము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాళ్ళు జారినందున ఉజ్జాయి చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జాయి మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలగజేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అను పేరు పెట్టాను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడు ఓబేదోదోము ఇంటి వరకు తీసుకుని వచ్చి ఆ చెట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడు ఓబేదోదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదోదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించను. గ్లోరీ టు గాడ్. ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. వారు క్రొత్త బండి మీద తీసుకుని వస్తుంటే కొంచెం ఎడ్లకు కొంచెం కాలు జరితే మందసము పడిపోబోతుంటే ఉజ్జా ఏం చేశాడంటే చేతితో మందసాన్ని పట్టుకొని ఆపాలని ప్రయత్నం చేస్తే దేవుని కోపం రగులుకుందంట. ఆ వ్యక్తి అక్కడే చచ్చిపోయాడంట. చదివినప్పుడు ఏంటబ్బా దేవుడు ఇంత కోపిస్తాడా, దేవునికి ఇంత కోపమా, ఏమన్నా తప్పు చేశాడా, అక్కడ పడిపోయేదాన్ని పట్టుకున్నాడు కదా అంటే ఒక విషయం మనం మర్చిపోకూడదు. నంబర్ 1, ఇది పాత నిబంధన. దేవుడు చాలా స్ట్రిక్ట్గా, చాలా పరిశుద్ధుడు. మందసాన్ని ఎలా తీసుకొని పోవాలో దేవుడు ఖచ్చితమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. మందసాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎవరు హ్యాండిల్ చేయాలో, ఎవరు తాకాలో, ఎవరు ఎలా తీసుకొని రావాలో, ఎవరు మోయాలో ఖచ్చితమైన సూచనలు ఇచ్చారు. అసలు వీరు బండి మీద తీసుకుని వచ్చింది కూడా దేవునిని సంప్రదించి కాదు, ఫిలిస్తీయులను ఫాలో అయ్యారు. ఈ మందసము ఫిలిస్తీయుల దగ్గర పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా? ఈ మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఇశ్రాయేలీయులకు విజయం కలుగుతూ ఉంది. మందసాన్ని బట్టి ఇశ్రాయేలీయులకు విజయం కలుగుతోంది. అది ఫిలిస్తీయులు తెలుసుకొని ఏం చేశారంటే మందసాన్ని లేపేద్దామని మందసాన్ని లేపేశారు. మందసాన్ని లేపేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఏమంటే మందసమ్మ మజాకనాది మొత్తం ఫిలిస్తీయులు సర్వనాశం అయిపోయి అవడం మొదలుపెట్టారు. అప్పుడు సోద చెప్పే వారి దగ్గరికి వెళ్ళి ఏమి మాకు ఇలా జరుగుతుందంటే, యెహోవా మందసాన్ని మీరు తెచ్చిపెట్టుకున్నారు, అది మీకు శాపము, అది మీకు ఆశీర్వాదం కాదు. అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే, ఎవరి దగ్గర ఉండాలో వారి దగ్గర ఉంటేనే అది ఆశీర్వాదంగా పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నితో వంట వండుకోవచ్చు, అగ్నితో కాల్చిపడచ్చు కూడా, బూడిద చేయొచ్చు కూడా. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దే ప్లేడ్ విత్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్. మందసముతో ఫిలిస్తీయులు ఆడుకుంటే ఫిలిస్తీయులు సర్వనాశనం అయిపోయారు. కాబట్టి దావీదు తన యొక్క రాజ్యం వర్ధిల్లాలంటే, తన యొక్క రాజ్యం అపరిమితంగా విస్తరించాలి అంటే మందసం ఉండాలని చెప్పి మందసం తీసుకుని వచ్చేదాన్ని 30,000 మందిని తీసుకొని ఏమంటే ఆర్భాటంతో ఆనందిస్తూ సంతోషిస్తూ అయితే క్రొత్త బండిలో తెచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్ ఎవరిచ్చారంటే ఫిలిస్తీయులకు సోద చెప్పే వాళ్ళు ఇచ్చారు. 1వ సమయంలో 6వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదవచ్చు. సోద చెప్పేవారు చెప్పారు, మీరు ఇలా పంపించండి యెహోవా మందసాన్ని అంటే వారు అలా పంపిస్తే దానినే దావీదు కూడా ఫాలో అయ్యాడు. దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఎంక్వైరీ చేయలేదు, దేవుని సన్నిధిలో ఎంక్వైరీ చేయలేదు. అలా అలక్ష్యం చేస్తే అది చాలా 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 పెద్ద తప్పు. అది ముట్టుకుంటేనే చనిపోయాడు. దేవుని యొక్క మహిమ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అననీయ సప్పిరా చిన్న అబద్ధం ఆడారు. చిన్న అబద్ధం ఆడితే ఇద్దరు ఒకటి రోజు చచ్చిపోయారు. దేవుని మహిమ ఎక్కువ ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు భయపడ్డాడు. ఇదేంటో నాయన, మొదటికే మోసం వచ్చింది. నేనేదో రాజ్యానికి దేవుని మనసాన్ని తీసుకొని వచ్చి రాజ్యం అంతా వర్ధిల్లుదామని మేము అనుకుంటే, మేము ప్రణాళిక వేస్తే, మేము ప్లాన్ చేస్తే జరగరానిది జరిగిందే అని దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడి ద్వారపాలకుడు ఓబేదోదు వాళ్ళ ఇంట్లో, ప్రస్తుతానికి బాబు రిస్క్ నువ్వే తీసుకో,
ఇక్కడ నుంచి నేను నా పురంలోనికి తీసుకుని వెళ్ళేదానికి కాదు, నాకు అర్థం కావడం లేదు, గలిబిలిగా ఉంది నాకు, కాబట్టి నువ్వు తీసుకొని నువ్వు ఇంట్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి అని ఆ మందసము ఒబేదోదోము ఇంట్లోకి వెళితే ఆ మందసము 3 నెలలు ఒబేదోదోము ఇంట్లో ఉందంట. 3 నెలల తర్వాత ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే ఒబేదోదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించనని వ్రాయబడింది. మరొక చోట ఏముంటుందంటే ఒబేదోదోము సొత్తంతటిని ఆశీర్వదించనని ఉంటుంది. సొత్తు అంటే ఏంటి? ఆస్తిని. ఒబేదోదోము ఆస్తిని మందసము 3 నెలలు ఉన్న తర్వాత దేవుడు వర్ధిల్ల చేశాడు. ఈ వాక్యం ఆధారంగా నువ్వు ఈరోజు ప్రభువా నేను ఈరోజు 5 గంటలు ప్రార్థన చేస్తే నాకు జవాబు అంటే ఇవ్వడు. కనీసం అంటే ఒక 3 నెలలు టైం పెట్టుకోండి. కనీసం అంటే 3 నెలలు టైము డేట్ అన్నీ రాసి పెట్టుకోండి. ప్రభువా ఇప్పటి నుంచి 3 నెలలకు నాకు సూచన కనపడాలి, ఫలితాలు కనిపించాలి, సూచన కనిపించాలి. నేను 1000 స్తుతులు చేయడం నేను రోజు ఆరంభిస్తాను అని మీరు ఆరంభించి 3 నెలలు చేయండి. 3 నెలలు క్రమంగా చర్చికి రండి. 3 నెలలు 7 వారాలు శాల చుట్టూ తిరగండి. ఇదే టైప్ అనమాట. 7 వారాలు కాదు కానీ మంది మాత్రం 3 నెలలు, 3 months, 3 నెలలు రండి చర్చికి. 3 నెలలు వాక్యం క్రమంగా చదవండి. 3 నెలలు క్రమంగా గంటసేపు భాషలో మాట్లాడండి. 3 నెలలు పరిశుద్ధంగా జీవించండి. 3 నెలలు నోటిని బాగా అదుపులో పెట్టుకోండి. 3 నెలలు బాగా విత్తండి. 3 నెలలు రోజు 1000 స్తుతులు చేయండి. అలా కాకుండా మన పరిస్థితి ఏంటో తెలుసా? భాషలో ఛాలెంజ్ అంటూనే ఇంకా మనం ఫుల్ ఎమోషనల్ అయిపోతాం. 5 గంటలు అన్నాడు సారు, 5 కాదు డబల్ చేస్తా, 10. హల్లెలూయా. 2వ రోజు 10, హల్లెలూయా. 3వ రోజు 9, 4వ రోజు 3, 5వ రోజు 2, ఆ రోజుకంతా దుఃఖము నిట్టురుపు ఎగిరిపోయినట్లు సర్రని దీపావళి రాకలకు పైకి సర్రలేడం వల్ల పడ్డాం. నాలో ఉన్న ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే నేను ఒకటి పట్టుకుంటే కన్సిస్టెంట్గా చేస్తా. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. ఎంబీబీఎస్ సీట్ కొట్టాలని పట్టుబట్టి రోజుకు 14 గంటలు చదివేవాడిని. 14 గంటలు నేను నా పుస్తకాలు చదివేవాడిని. ఈరోజు నేను 14 గంటలు నేను ప్రార్థన చేశాను. నాకేమైనా ఇబ్బంది అవుతుందా? కష్టపడ్డాను తెలుసు. నాకే డబ్బులు ఊరికేనే రావు. మన గుండు మామ చెప్తుంటాడు కదా, లలిత జ్యువెలర్సా, డబ్బులు ఊరికేనే రావు, ఒక స్థానం ఊరికేనే రాదు. క్రైస్తవులు ఎక్కువ ఆవేశపరులండి. ఓ అని మొదలు పెడతారు. ఆరంభ శూరులు కదా, శుంఠలైపోతారు. ఆపేస్తారు మధ్యలో. ఏమంటే ఇన్ని కారణాలు చెప్తారు. దేవుడు అంటున్నారు, రే నాయనా బాబు కనీసం ఒక 3 నెలలు చేరా నాయన, 3 నెలలు చేరా, 3 నెలలు చే కనీసం. ఒబేదోదోము ఇంటిలో యెహోవా మందసము 3 నెలలు ఉంటేనే వెండి విస్తరించిందంట, బంగారు విస్తరించిందంట, పొలాలు విస్తరించాయంట, ఏవేవో జరిగాయంట. అంటే ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను ఏంటంటే మందసం అడుగు పెట్టినప్పటి నుంచే దేవుడు తెర వెనకల కార్యం చేస్తుంటాడు. 3 నెలలకు పూర్తయి చేతులకు వచ్చేస్తాయి అన్నమాట. 3 నెలలు చేయండి, 3 సంవత్సరాలు చేయండి, 3 నెలలు చేయండి. 3 నెలలు కష్టపడండి, 30 సంవత్సరాల ఫలాన్ని అనుభవిస్తారు. 3 నెలలు కష్టపడండి, 3 months కష్టపడండి. ప్రియ సహోదరుడు నిశ్చల్, డాక్టర్ నిశ్చల్, మనోజ్ బావగారు నాకు సొంత తమ్ముని కంటే ఎక్కువ. నాకు తమ్ముళ్ళు లేరు కానీ నాకు తమ్ముడు నెల్లూరులో ఉన్నారు. చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు. సొంత రక్త సంబంధికుల కంటే చాలా ఎక్కువ వాళ్ళు. మెడిసిన్ అయిపోయిన తర్వాత, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత
నాకు చెప్పకుండా ఏం చేయడు. అన్న ఏం చేయాలో అర్థం కావడం లేదన్నా, పీజీ కొరకు ప్రిపేర్ కావాలా, గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాలన్నా, లేకపోతే నేనేమో ప్రాక్టీస్ పెట్టాలని, ఏం చేయడం అర్థం కావడం లేదన్నా, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను అంటే చెప్పాను. 3 నెలలు చెప్పాను. నా ఎగ్జాంపుల్ చెప్పి, నా సాక్ష్యం చెప్పి, నేను ఎలా ప్రార్థన చేశాను, నాకు ఎలా దేవుడు ఇచ్చాడు, నువ్వు అలాగే చేయని చెప్పాను. రోజుకు 8 గంటలు భాషలో ప్రార్థన చేయి, రోజుకు 8 గంటలు 3 నెలలు చెయ్యి. కష్టమే, చాలా కష్టమే, సులభమేం కాదు. ఒకరోజు 2 రోజులు ఎవరైనా చేస్తారండి, ఎవరైనా చేస్తారండి. ఒకరోజు 2 రోజులు ఎవరైనా చేస్తారు. ఈరోజు నేను ఛాలెంజ్ పెడతా అంటే, ఈరోజు నేను 20 అధ్యాయాలు చదవండి అంటే 50 చదివేస్తారు ఈరోజు. 20 చదవండి అంటే 50 చదువుతారు. కానీ 50 కాస్త 50, 25, 20, 10, 5 ఏమో అనుకుంటు, కానీ భలే కష్టమబ్బా ఇది అని చెప్పేసి జంప్ చేయాలని. నేను సవాల్ నుంచి నేను బయటకు వచ్చేస్తాను, సవాల్లో లేదు నేను. కష్టమే కానీ చెప్పాను, ఇనిషియల్ ఎవ్రీడే 8 అవర్స్ చేయి, 3 నెలలు చేయి. 3 నెలలు చేస్తే 30 సంవత్సరాలు ఈ అంశం గురించి నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరమే ఉండదని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయాలనా లేదా అన్నటువంటి ప్రార్థన చేయలేదు. ఏ ఊర్లో నేను స్థిరపడాలి అనేది నేను చేయలేదు. నా ధైర్యం ఏమిటో తెలుసా? దేవుడు నన్ను ఈ ఊరిలో నాటాడు. దాని కొరకు 6 నెలల విజ్ఞాపన ఫస్ట్లో జరిగింది. ఏ ఊర్లో ఉండాలో ప్రభు అని అడిగాను, ఈ ఊర్లోనే ఉండాలి అన్నాడు. దయ్యంగాడు వాడు ఎన్ని సర్కస్లు చేసినా కూడా ఈ ఊరిలో నుంచి నన్ను పెళ్ళగించలేకపోయాడు వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఆర్ సర్టన్ ప్రేయర్ పాయింట్స్ దట్ ఐ విల్ నెవర్ ప్రే. ఇంతకు మునుపు కొన్ని ప్రార్థనలు నేను చేశాను, అవి ఇప్పుడు చేయాల్సిన అవసరమే లేదు నాకు. ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫ్రూట్. 6 నెలలు చేసినటువంటి ప్రార్థనకు జవాబు ఈ రోజు కూడా నేను అనుభవిస్తున్నాను. 3 నెలలు ప్రేయర్ చేయండి, ఇంకేం పట్టించుకోవద్దు. 3 నెలలు చేయి. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు, నీకు తెలియజేస్తాడు. ఏ ఊళ్ళో సెటిల్ కావాలి, ఏం చేయాలి అన్నీ చెప్తాడంటే సిన్సియర్గా చేశాడు, సిన్సియర్గా చేస్తాడు. మేము డాక్టర్స్గా ఏమండి డాక్టర్స్ అంటే ఇప్పుడు మళ్ళీ ఎలా ఉందో తెలియదు, కానీ అంతకుముందు డాక్టర్ కావాలంటే అంత సులభం కాదండి. బాగా కష్టపడాలి. ఆ కష్టపడే మనస్తత్వం అనేది మాకు ఉంటుంది కాబట్టి 8 గంటలు ఓకే నో ప్రాబ్లం చేస్తాం. 14 గంటలు చదివేవాడికి 8 గంటలు ప్రార్థన పెద్ద కష్టమా? 14 గంటలు పుస్తకాలు చదివేవాడికి 14 గంటలు బైబిల్ చదవడం కష్టమా? కష్టపడతాం. పౌలు లాంటి నేను కూడా. పౌలు అంటాడు, దేవుడు నాకు ఇచ్చిన కృప నేను వ్యర్థం చేసుకోలేదు, నేను ప్రయాసపడ్డాను. 12 మంది శిష్యుల కంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను అంటాడు. నా కృపనిచ్చాడు, నేను ప్రయాసపడ్డాను, దేవుడు ఇంకా కృపనిచ్చాడు. 12 మంది కంటే ఎక్కువగా గొప్ప స్థానాన్ని పౌలు గారికి దేవుడిచ్చాడు. హల్లెలూయా. 3 నెలలు ప్రార్థన చేస్తే చివరిలో దేవుడు అన్నీ బయలుపరిచాడు. గవర్నమెంట్ ఉద్యోగము వద్దు, పీజీకి వెళ్ళొద్దు, ప్రాక్టీస్ చేయి, ఏ స్థలంలో హాస్పిటల్ మొదలు పెట్టాలి, ల్యాబ్ ఎలా ఉండాలి, ఎవరిని ల్యాబ్ అసిస్టెంట్గా పెట్టుకోవాలి, స్టాఫ్ ఎవరినే పెట్టుకోవాలి, అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాడు దేవుడు. ఈరోజు ఒక హాస్పిటల్ కాస్త 2 హాస్పిటల్ అయిపోయాయి. దేవుని చిత్తంలో ఉన్నాడు. 3 నెలలు చేయండి. ఒకరోజు 10 గంటలు, వారం అంతా శూన్యం, ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్. ఇది ఎలా ఉంటుందంటే, నీళ్ళు కావాలి, బోర్ వేయాలి, 50 అడుగులు వేసేది, నీళ్ళు రాలేదు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళేది, ఆడకి 50 వేసేది, అక్కడ నీళ్ళు రావు, మళ్ళీ ఇంకో చోట. ఇది కాదు. వేసిందే వేయి, ఇంకా లోపల వేయి, 50, 100, 150, 200 పడతాయి నీళ్ళు. అలా కాకుండా 100 చోట్ల వేయి, 10 అడుగుల బోర్లు 100 చోట్ల వేయి, ఏమి రావు. ఇప్పుడు భాషలు చేస్తావా, కన్సిస్టెంట్గా 3 నెలలు చేయి, ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ చూస్తావు నీవు. ఒబేదోదోము దీవెనను చూశాడు. అంతవరకు ఇశ్రాయేలీయులందరూ ఏమనుకున్నారు తెలుసా? దేశమంతా భయపడింది. అమ్మో
అమ్మో మందసం అమ్మో అమ్మో ముట్టుకుంటే చస్తున్నామని ఎంత భయపడ్డారు. దావీదు రాజు పిరిగివాడైపోయి ముడుకున్నాడు. అమ్మో దేవునికి భయపడ్డాడు. నేనేదో దీవెన కొరకు తెద్దాం అనుకుంటే ముట్టుకుంటే చచ్చిపోతున్నారేంటి నేను. కానీ 3 నెలలు ఒబేదోదోం ఏంటో మందసం ఉంటే 3 నెలల తర్వాత దీవెన ఆరంభమైంది. మనుషులు దీవించబడ్డారు, వారి ఆస్తులు దీవించబడ్డాయి. హల్లెలూయా. యూ షాల్ బి బ్లెస్డ్ అండ్ యువర్ ప్రాపర్టీ షాల్ బి బ్లెస్డ్. మీ కుటుంబంలో మనుషులు దీవించబడతారు, మీ యొక్క ఇల్లు, మీ యొక్క వస్తువులు అన్నీ కూడా దీవించబడతాయి. ఎప్పుడు దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి ఎలా వస్తుంది? ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆయన సన్నిధి విడుదలవుతుంది. ఒక 3 నెలలు కన్సిస్టెంట్గా స్థిరంగా మీరు చేస్తే, 3 నెలలు స్థిరంగా చేస్తే దేవునికి సన్నిధి విడుదలవుతుంది. హల్లెలూయా. దేవునికి సన్నిధి విడుదలవుతుంది. కొన్నాళ్ళ క్రితం ఒక సిస్టర్ నాకు ఒక సాక్ష్యం చెప్పారు. ఏమన్నారు తెలుసా? అన్నా, నేను చాలా కాలం నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను మీ దగ్గరికి వస్తున్న ప్రేయర్ కోసం కానీ నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక లైన్, మీ చుట్టూ ఒక వలయం ఉందన్న, మీ చుట్టూ ఒక సర్కిల్ ఉంటుంది. అది దాటుతూనే ఆ సన్నిధి నన్ను తాకుతూ ఉంది. అంటే మీ చుట్టూ ఓ సన్నిధి ఉంది, మీ చుట్టూ ఒక క్లైమేట్ ఉంది, మీ చుట్టూ ఒక వాతావరణం ఉంది. అందుకే కొన్నిసార్లు ముట్టకుండానే పడిపోతుంటారు. ఎందుకు సార్? ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ సరౌండింగ్ మీ. ఊరికే కొన్నిసార్లు ముట్టుకుంటే ఎగిరి షాక్ కొట్టినట్టు పడతారు. ఏంటది? నాలేముంది? నాలేం లేదు. నేను టచ్ అన్నీ కూడా అన్నాను మామూలుగా. టచ్ అనము, కింద పడేయము మనం. ఆ శక్తికి వారు పడిపోతారు. ఆ శక్తి తట్టుకోలేక పడిపోతారు. ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఒక మంచి పనిని 3 నెలలు, మంచి అలవాటు కూడా. పొద్దున్న లేవడం మీకు కష్టమా? ప్రతిరోజు పొద్దునే 3 నెలలు లేవండి, అలవాటైపోతుంది మీకు. 3 months యూ డూ. 3 months 3 నెలలు ఆ మందసము ఒబేదోదోము ఇంట్లో ఉండే లోపల ఏమండి, ఆ ఒబేదోదోము ఇల్లంతా కూడా దీవించబడిందంట. దీవించబడితే అప్పుడు దావీదు ఆ మనసు తెప్పరిల్లింది. అమ్మయ్యా అనుకున్నాడు. చూడండి 12వ వచనం. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదోదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదుకు వినపడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదోదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఎలా తీసుకుని వచ్చాడు? ఉత్సవముతో తీసుకుని వచ్చాడు. ఎట్లనగా ఎలా తీసుకుని వచ్చాడంటే తెలుసా? యెహోవా మందసమును మోయువారు, చదవండి, 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధించబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచున్నను. ఈలాగున దావీదును ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోనూ బాకానాదముతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. హల్లెలూయా. మీకాల గురించి మంచి యొక్క సమయంలో మీకాల గురించి, ఆమె గురించి ఎందుకులేండి, దరిద్రాల గురించి ఎలా తీసుకుని వచ్చారంట మందసాన్ని? మోయివారు ఎన్ని అడుగులు వేశారంట? 1 2 3 4 5 6 స్టాప్. 6 అడుగులు ఆపేసి ఏం చేశారు? ఒక ఎద్దును వధించారు. తర్వాత క్రొవ్విన దూడను వధించారు. అంటే ఆ మందసాన్ని ఇంతకుముందు పొరపాటు చేశాడు కదా దావీదు. ఆ పొరపాటు చేయకూడదు. ఇంతకుముందు ఉజ్జ చనిపోయాడు కదా, లెసన్ నేర్చుకున్నాడు, పాఠం నేర్చుకున్నాడు. ఈసారి నేను ఇలాగా తీసుకొని పోవాల్సింది, ఉత్సవంతో తీసుకొని పోవాలి. 6 అడుగులకు ఒకసారి ఆపడము, బలి ఇవ్వడము, కాల్చేయడం. ఎంత ప్రయాసం ఉంటుందండి, 6 అడుగులు వేయడం. ఇక్కడ నుంచే కాపీ కొట్టారు అందరూ కూడా బయట. ఇప్పుడు మళ్ళీ ఎలా ఉందో తెలియదు, కానీ మేము చిన్నప్పుడైతే పెళ్ళి బాగా జరిగిందంటే దానికి సూచన ఏంటో తెలుసా? మంచి భోజనం పెట్టిండాలి, భోజనం సరిపోయిండాలి అందరికీ.
అప్పుడు బాగా పెళ్లి జరిగినట్టు. భోజనం కొంచెం కూడా ముక్కలు తక్కువైనా అనుకున్నాం. ఏం పెళ్ళి లేబా వాళ్ళు చేసింది, ఏం పెట్టలే, అన్నం పెట్టలే, ఏం పెట్టలే, ముక్కలు వేయలే, ఏం లే. అది పెళ్ళేనా అది? రెండవది, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చర్చి దగ్గర నుంచి ఇంటి దగ్గరికి ఊరేగించడం. ఎంత ఎక్కువ టైం తీసుకుంటే అంత గొప్పగా జరిగినట్టు అనమాట పెళ్ళి. మేము అనుకునే వాళ్ళం పిల్లప్పుడు, చిన్నప్పుడు అనుకునే వాళ్ళం, పాప గంట 2 గంటలు 6 అడుగులు వేయడం, ఆపండి 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 అనడం, డాన్సులు వేయడం, అంతే కదా. 6 అడుగులు వేయడం, ఆపండి ఆపండి ఆపండి, డాన్సులు వేయడం. తాడిపత్రిలో ఎంగేజ్మెంట్ లాంటి ఎంగేజ్మెంట్లు నా జీవితంలో ఎప్పుడు కనలేదు, చూడలేదు, వినలేదు. నిర్గమ 34:10 ఈ రకం కూడా నెరవేరుతుందని నేను అనుకోలేదు. ఎన్నడైనాను చూడని కార్యంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుండా ఎంగేజ్మెంట్ మెసేజ్ చెప్పి భోజనం చేసి ఇంటికి వచ్చినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులను తాడిపత్రిలో ఎదుర్కొన్నాను నేను. ఎవరికి చెప్పాలండి వాక్యం? ఎంగేజ్మెంట్ అసలు పెళ్లి కొడుకు లేడు, పెళ్లి కూతురు లేదు, ఇద్దరు లేరు. ఎంగేజ్మెంట్ మెసేజ్ చెప్పాలంట, తిని రావాలంట. పాస్టర్ గారు మీరు 8 గంటలు షార్ప్ రావాలా? వాడు వచ్చేది 12 గంటలకు వస్తారు మధ్యరాత్రి. ఏంటో తెలుసా? అంతే, ఇవే 6 అడుగులు లేట్ అయిందని చూడరు, 11 అని చూడదు, లేదని అక్కడ ఉంచినారు. ఆ నుంచి ఇక్కడికి కొంచెం ఊరేగింపుగా వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అప్పుడు చెప్పు నాకు. ఎందుకంటే బైబిల్ ఒకటి ఉంది, 6 అడుగులకు ఆపడము, 2 బలి ఇవ్వడం. బలి ఇవ్వాలంటే ఫస్ట్ పశువుని క్లీన్ చేయాలి, బలి ఇవ్వాలి, ఏమంటే వాటిని కాల్చేయాలి, దహించాలి, అర్పించాలి. తర్వాత మళ్ళీ ఎంత దూరం? మళ్ళీ 6 అడుగులే. ఏదో ఎల్లనూరు రోడ్డు తర్వాత నంద్యాల రోడ్డు, ఈ డిస్టెన్స్ కూడా అంటే అక్కడి నుంచి అక్కడికి రావాలంటేనే ఎంత టైం పడుతుంది చూడండి. మందసాన్ని ఎలా తీసుకొని చూడండి. అంటే ఎంత ప్రయాసపడుతున్నారు. స్తుతించేదానికి, ఆరాధించేదానికి, దేవునికి సన్నిధిని తీసుకొని వచ్చేదానికి మీరు ప్రయాసపడుతున్నారు. యూ నీడ్ టు స్ట్రైవ్ టు గెట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. పాపక్షమాపణ ఊరికనే ఇస్తాడు దేవుడు, ఉచితంగా ఇచ్చాడు. నీతిని ఉచితంగానే ఇచ్చాడు. సన్నిధి ఉచితంగా రాదు. ఇఫ్ యూ వాంట్ విజ్డమ్, రీడ్ ద బైబిల్. జ్ఞానం కావాలా? వాక్యం చదవండి. మీ పిల్లలకు జ్ఞానం కావాలా? మీ పిల్లలు మీ యొక్క వాళ్ళ స్కూళ్ళలో టాపర్స్ కావాలా? బైబిల్ చదవమని చెప్పండి. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. పవర్ఫుల్ ట్రూత్ చెప్తున్నాను నేను ఇప్పుడు, వినండి బాగా. జ్ఞానం కావాలా మీ పిల్లలకు? ఏం చేయాలి? బైబిల్ చదవాలి. బైబిల్ ఛాలెంజ్లో వారిని కూడా పార్టిసిపేట్ చేయించండి. వర్డ్ ఛాలెంజ్లో వారిని కూడా పార్టిసిపేట్ చేయించండి. వర్డ్ ఛాలెంజ్ కూడా కొంచెం మారుస్తున్నాను. 3 months, 50 రోజులు కాదు, 3 నెలలు. ఓ బేదోదోము 3 నెలలు మీ ప్రయాస తగ్గించా. 24 చాప్టర్స్ నుంచి పటాఅని పడిపోయింది అనమాట. ఈజీ అవుతుంది. ఎందుకంటే కొంతమంది స్తుతులు చేయకుండా ఉండలేరు, బ్రతకలేరు కొంతమంది. కాబట్టి స్తుతులు చేసేదానికి వరకు టైం ఉంటుంది, కొంతమంది భాషలో మాట్లాడడానికి టైం ఉంటుంది. అలాగా దాన్ని కొంచెం ఈజీ చేశాను. అక్టోబర్ 1 నుంచి మీకు అనౌన్స్మెంట్ ఇస్తాను. 1 అక్టోబర్ నెల అంతా కూడా ఏ రోజు 8 చాప్టర్స్, ఎన్ని అధ్యాయాలు చదవాలి. పాస్టర్ నాకు చదువు రాదు పాస్టర్. మనసు ఉంటే ఏముంటుంది? ఆడియో బైబిల్స్ ఉన్నాయి, వినండి. చదవడం రాకపోతే ఆడియో బైబిల్ పెట్టుకొని వినండి, బాగా జాగ్రత్తగా వినండి, అంతే. హల్లెలూయా. జ్ఞానం కావాలా? ఏం చదవాలి? బైబిల్ చదవాలి. సన్నిధి కావాలా? స్తుతించాలి. స్తుతిస్తే సన్నిధి వస్తుంది. వై ఐ క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధి నేను ఎందుకు మోసుకొని వెళ్తున్నాను? ఆరాధిస్తాను, ఆరాధనలకి నడిపిస్తున్నాను. హల్లెలూయా. నేను బోధకుని చెప్పేదానికంటే కూడా నేను ఆరాధకుని చెప్పేదానికి ఎక్కువ ఇష్టపడతాను. హల్లెలూయా. ఒక ఆయన ఉండేవాడు. ఆయనను ఒక మీటింగ్లో, ఆయన మీటింగే, మీరు ఏమనుకోకుండా, కీబోర్డ్ ప్లేయర్ రాలేదు. కీబోర్డ్ ప్లే చేస్తారా?
కీబోర్డ్ వాయిస్తారా పాస్టర్ గారు? ఆ కెనెట్ తోకాడించి కొమ్ములు వచ్చాయి ఈ మధ్యలో, తోకాడించి రాలేదు, మీరు ఏమైనా కొంచెం కీబోర్డ్ ప్లే చేస్తారా అంటే, ఏమనుకుంటున్నావు నన్ను చూస్తే? నేను పాస్టర్ను, జమానాలో కీబోర్డ్ ప్లే చేసేవాడిని అంటే ఇప్పుడు జీవితకాలంతో కీబోర్డ్ ప్లే చేసుకోవాలా? నేను చేయను, నేను పాస్టర్ను. నా స్థానం తగ్గిస్తావా? నా స్థాయి తగ్గిస్తావా? ఓరే ఎర్రోడు అనుకున్నారన్నమాట. కీబోర్డ్ వాయించడము, దేవునికి సంగీతం వాయించడము తక్కువ స్థితి అనుకుంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ, అటువంటి ఆరాధించే వారి కొరికే తండ్రి వెదకుచున్నాడు. ఎవరు బోధిస్తారు? బోధకుల కొరకు కాదని వెతికేది, ఆరాధించే వారి కొరకు. దావీదుకి ఎందుకు ఇష్టానుసరుడయ్యాడు? ఆరాధకుడు. ఇఫ్ యు వాంట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ప్రైజ్ హిమ్. సన్నిధి కావాలా? స్తుతించు. సన్నిధి కావాలంటే స్తుతించు. శక్తి కావాలా? ఉపవాసం ఉండవు. యు ఫాస్ట్, యూ విల్ రిసీవ్ పవర్. యూ విల్ రిసీవ్ మోర్ పవర్. డబ్బులు కావాలా? మీరు చెప్పాలి మరి. డబ్బులు కావాలా? ఏం చేయాలి? నేను భాషలో ప్రార్థన చేస్తాను సార్, 8 గంటలు ప్రార్థన చేస్తాను, నాకు డబ్బులు కావాలి. రావు. ఉపవాసం ఉంటాను సార్, నాకు డబ్బులు కావాలి. రావు. డబ్బులు కావాలంటే విత్తాలి. జ్ఞానం కావాలంటే బైబిల్ చదవాలి. సన్నిధి కావాలంటే స్తుతించాలి. శక్తి కావాలంటే ఉపవాసం ఉండాలి. పైసలు కావాలంటే ఇవ్వాలి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. మందసాన్ని ఆర్భాటంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో, నాట్యం ఆడుతూ ఆ సన్నిధిని తన రాజ్యంలోనికి దావీదు తీసుకొని వచ్చేసాడు. హల్లెలూయా. ఎక్కడైనా ఇక్కడ ఏడుపులు కానీ కన్నీరు కానీ ఏమండి ఉందా ఇక్కడ? దావీదును తర్వాత 15వ వచనం చదవండి. ఈలాగున దావీదును ఇశ్రాయేలులందరూ, వర్షిప్ లీడర్ ఒక్కడే పాడుతూ ఉంటాడు. చాలామంది ఏమనుకుంటారు, ఆయన పనిలే ఆయన పాడుకుంటాడులే. వర్షిప్ లీడరు ఆయన పని ఆయన పాడుకుంటాడు, వాయిద్యకాడు ఆయన వాయించుకుంటాడు, మనం మాత్రం నోరు మూసుకున్నట్లే చెక్క నోరు తెరవరు, పాడరు, మాకు సంబంధం లేదన్నట్లు ఉంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? 30,000 మంది దావీదు ప్లస్ ఇశ్రాయేలులందరూ కూడా నాట్యమాడుతున్నారు. అందరూ చెప్పండి, అందరూ పాడాలి, అందరూ నాట్యం ఆడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఉల్లాసంగా ఉండాలి, అందరూ ఉత్సాహ స్తోత్రములు చేయాలి, అందరూ సంతోషించి దేవుని స్తుతించాలి. అప్పుడు అందరూ దీవించబడతారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవదూతల పరిచర్య ఆర్థికపరమైన విషయాల్లో ఎలా ఉంటుంది అన్న అంశాన్ని ఈరోజు రాత్రి చెప్పబోతున్నాను. డబ్బుల గురించి కష్టపడే వాళ్ళందరూ దయచేసి రాత్రి 7 గంటలకు లైవ్లో వాచ్ చేయమని చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ, ఎవరెవరు డబ్బుల కొరకు సఫర్ అవుతున్నారో, స్ట్రగుల్ అవుతున్నారో, అప్పులో ఉన్నారో, డబ్బులు కావాలని అప్పుల నుంచి బయటకు వచ్చేదానికి ఎన్ని సర్కసులు చేస్తున్నారో, వారందరికీ మనసును రూపాంతరపరిచే వాక్యాన్ని ఈరోజు రాత్రి నేను చెప్పబోతున్నాను. దయచేసి లైవ్లో వీక్షించేవారు కూడా మీకు తెలిసిన వారందరికీ దయచేసి తెలియజేయాలని మనం చేస్తున్నాను. నాకు చాలామంది ఫోన్ చేశారు, డబ్బులు ప్రాబ్లం, అప్పుల ప్రాబ్లం. సో ఒక ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం ఈరోజు రాత్రి నేను చెప్పబోతున్నాను. దయచేసి మీరు వీక్షించండి, అనేకులకు దయచేసి తెలియజేయండి. మీరు వారికి నిజంగా మేలు చేసినటువంటి వారు అవుతారు. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ విజ్డమ్, జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి.
పిల్లలకు జ్ఞానం కావాలంటే బైబిల్ చదివించాలి. సన్నిధి కావాలంటే స్తుతించాలి. శక్తి కావాలంటే ఉపవాసం ఉండాలి. డబ్బు కావాలంటే ఇవ్వాలి. లే మనకు నచ్చిన పాస్టర్ అప్పులోనే ప్రార్థన చేయండి. ఎంతమందితో ప్రార్థన చేసుకున్నావు? ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నావు? ఒక్క రూపాయినా పోయిందా? ఇవ్వుడి, అప్పుడు మీకు ఇవ్వబడను. మీరు అడుగుతారు, మేము చేస్తాం ప్రార్థనలు, అంతే. దేవుడు వింటాడు లేదా అది తర్వాత విషయం. ఇఫ్ యూ వాంట్ మనీ, యూ హ్యావ్ టు గివ్. ఇఫ్ యూ నీడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యూ నీడ్ టు ప్రైజ్ గాడ్. ఇఫ్ యూ వాంట్ విజ్డమ్, మనసు సరిగా లేదా, జ్ఞానం లేదా, తెలివి లేదా, మతిమరుపు ఉందా, చదివిన గుర్తుండడం లేదా, వెనకబడి ఉన్నావా, క్లాస్లో వెనకబడి ఉన్నావా, తలగా ఉండాల్సిన నీవు తోకగా ఉన్నావా, మీ పిల్లలు ఫెయిల్ అవుతున్నారా, వర్ధిల్లడం లేదా, చదువులో వర్ధిల్లడం లేదా, చదువులో టాపర్గా లేరా, టెల్ దెమ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫోర్స్ దెమ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పెత్తము తీసుకొని వాక్యం చదివింప చేయండి. పెత్తము తీసుకొని బెదిరించైనా సరే, ఏమైనా సరే చదువు బైబిల్. నువ్వు చదివితే నువ్వు సరిగా చక్కగా చదువుకుంటావు. నువ్వు రీడ్ ద బైబిల్ ప్రాపర్లీ, యూ విల్ గెట్ విజ్డమ్. సన్నిధి, యెహోవా సన్నిధిని పర్వతములు సైతం మైనవలే కరిగిపోతాయి. యు క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హౌ డు యూ గెట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? బై ప్రైజింగ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్ అండ్ గివింగ్ థ్యాంక్స్ అంటు గాడ్. పరిచయం చేయాలంటే శక్తి కావాలండి, శక్తి కావాలి. మై పవర్ వాజ్ డిస్ప్లేడ్. విజయనగరం మీటింగ్స్లో శక్తి ఎందుకు డిస్ప్లే అయింది? రూమ్లో అక్కడ ఇస్తే అక్కడ ఒకరు పడున్నారు, ఇక్కడ ఒకటి పడున్నారు, అక్కడ ఒకటి పడున్నారు, కింద పడిపోయి దొర్లాడుతున్నారు, కేకలు వేస్తున్నారు, ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు. అసలు షూట్ చేయలేదు అది. ఆ సీన్ పరిశుద్ధ పడితే అక్కడ పవర్ ఫ్లో అయింది. ఎందుకు పవర్ ఫ్లో అయింది? ఐ డిడ్ంట్ ఈట్, తినలేదు. 3 పూట్ల ఏం కావాలంటే పెట్టేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. నేను తినలేదు. ఎందుకు? వెన్ ఐ ఫాస్ట్, లోపల ఉన్న శక్తి బయటకు వస్తుంది. హల్లెలూయా. పరిచర్య చేయాలంటే ఉపవాసం ఉండడం తెలుసుకోవాలి. పరిచర్య ప్రారంభించక మునుపు యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసానికి ముందు ఆత్మ పూర్ణుడయ్యాడు. ఉపవాసం తర్వాత శక్తి చేత నింపబడ్డాడు. హల్లెలూయా. ఆత్మ పూర్ణుడిగా ఉపవాసంలోనికి ప్రవేశించాడు. ఆత్మ బలముతో బయటకు వచ్చేసాడు. ఇఫ్ యూ వాంట్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ వాంట్ పవర్, ఫాస్ట్. వేడికో చేస్తాం మనం ఉపవాసం. ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పారు, మీటింగ్స్లో చెప్పారు, శరీరం అంతా కుళ్ళిపోయిందండి, ఉపవాసాలు ఎక్కువ ఉండి. ఎవరు చెప్పారు మీకు ఉపవాసం ఉండమని? జ్ఞానయుక్తంగా ఉండాలి ఉపవాసం. దేనికి పడితే దానికి అంటే ఉపవాసం, అంటే ఉపవాసం కాదు. అది యూ షుడ్ బి లెడ్ బై ద లార్డ్. ఒక లాంగ్ ఫాస్ట్ చేయాలంటే, దీర్ఘకాలికంగా ఉపవాసం ఉండాలంటే దేవుని చేత నడిపించబడాలి. లేకపోతే మాలాంటి డాక్టర్ కమ్ పాస్టర్ల ద్వారా సలహాలను తీసుకోవాలి. లేదు మీకంటే నాగా బాగా తెలుసు అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మనం రెండోసారి మూడోసారి చెప్పే ప్రయత్నం చేయం మనం ఏది కూడా. ఐ డోంట్ టెల్. వాక్యంలో ఉంది, ముత్యాలను, నేను అంత పదం వాడాను కానీ ముత్యాలను మూర్ఖులు ఎదుట వేయను నేను. ముత్యాలను, ఆ పదం ఎందుకులే, బాగుండదు, ఇట్ డజంట్ సౌండ్. ముత్యాలను మూర్ఖులు ఎదుట ఒకసారి వేస్తాను, దాన్ని ముత్యంగా వారు గుర్తించలేదనుకోండి, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకు అవసరం లేదు. సెకండ్ టైం నో రెస్పాన్స్. ఫోన్ చేసినా ఎత్తను, మెసేజ్ పెట్టినా రెస్పాన్స్ ఇవ్వను. నో. ముత్యమా కాదా, ముత్యమా రాయో గుర్తించలేనటువంటి వ్యక్తులకు మనం ఎందుకు ఇస్తాం సలహాలు, సూచనలు? ఇవ్వను నేను. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఎవరైనా మాట్లాడినప్పుడు కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి హోంవర్క్ ఇస్తాం. యూ డూ దిస్. హోంవర్క్ చేయకుండా మళ్ళీ నా కోసం ప్రార్థన చేయండి ప్లీజ్, నా కోసం ప్రార్థన చేయండి అంటే చేయను. ఏం ప్రయోజనం? నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఐ డోంట్ త్రో పర్ల్స్. రోజంతా ప్రార్థన చేస్తామండి. ఒక అంశం గురించి ఎవరికైనా సలహా ఇవ్వాలంటే, సూచన ఇవ్వాలంటే, రోజంతా ప్రార్థన చేసి దేవుడి నుంచి ఒక ముత్యాన్ని తీసుకొని ఆ ముత్యాన్ని ముందు పెడితే అది కాదు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎందుకు ప్రే చేస్తాను చెప్పండి? అర్థం ఉందా ఏమన్నా?
మళ్ళీ ప్రార్థన చేసి ప్రభు ఇంకొక ముత్యం ఈ ప్రభు, ఆ ముత్యం రాయంట, ముత్యం ఈ ప్రభు అంటే దేవుడు అంటే తెలుసా, ప్రార్థన చేయొద్దు అంటాడు దేవుడు. వాళ్ళ పక్కన వదిలేసే అంటాడు, వాళ్ళు వినరు, వదిలేసే అంటాడు దేవుడు. అర్థమైందండి? ఫాస్ట్ టు డూ ద మినిస్ట్రీ. నీ శరీరం ఒకవేళ నేను ఇబ్బంది పెడతా ఉంటే ఉపవాసం ఉండవు, శరీరం ఇబ్బంది పెడుతుంటే ఉపవాసం ఉండవు, లేదా పరిచర్య ఉందా ఖచ్చితంగా ఉండవు. ఇంతవరకు తిని వాక్యం చెప్పద్దు ఎప్పుడు, ఇంతవరకు తిని ఎప్పుడు పాడద్దు. యూ కెనాట్ గివ్ యువర్ బెస్ట్ టు గాడ్ వెన్ యూ ఈట్. అయిపోయిన తర్వాత కావాలంటే తిను. అలా కాకుండా దేనికి పడితే దానికి ఉపవాసం, పాడైపోతుందండి ఆరోగ్యం. చచ్చిపోయారు కొంతమంది. గొప్ప దైవజనుడు DGS దినకరన్ అంకుల్ గారే ఏమన్నారు తెలుసా, ఉపవాసం ఉండి 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 నా ఆరోగ్యం అంతా నేను నాశనం చేసుకున్నాను అన్నాడు దినకరన్ గారు. చివరి దినాల్లో ఎంతమంది దైవ సేవకులు జ్ఞానం లేక, అందుకే జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉంటే జ్ఞానం రాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప వలన నాకు దండిగా జ్ఞానం వచ్చింది. యు నో వై? ఐ రీడ్ ద బైబిల్. గ్లోరీ టు గాడ్. మీరు కూడా దానిలో, మీకు కూడా నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను. మీరు ఎవరు కూడా మూర్ఖులు లేరని నేను నమ్ముతున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నాతో అది మాత్రం ఆ యాంగిల్ మాత్రం కొంచెం కష్టమే. నేను సెకండ్ టైం ఇవ్వను. నేను ఒకసారి చెప్తాను, దిస్ ఈజ్ వాట్ గాడ్ సేస్. దేవుడు ఈ విషయం గురించి ఇలా చెప్తున్నాడు. రెండవసారి నేను చెప్పను 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 చెప్పను. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్, దానిని నువ్వు అంగీకరించకపోతే రెండవసారి నేను చెప్పను. ఐ డోంట్ గివ్. నేనే కదా, దేవుడే చెప్పడు, దేవుడే చెప్పడు. హూ am I to tell that? When you fast, you will receive power to do the ministry. When you want money, give to God. నీవే మందిరంలో నాటపడ్డావో అక్కడికి నంబర్ 1. రెండవది, ఏదైనా దేవుడు బయలుపరిస్తే వారి జీవితాలకు ఇవ్వు, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. మనకు నచ్చినట్టు మనం చేసేదానికి లేము. దేవుని పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఉజ్జయ ఎందుకు చచ్చిపోయాడండి? దేవునికంటూ ఒక పద్ధతి ఉంది. ఎవరు మోయాలి, మందసాన్ని ఎలా తీసుకొని పోవాలి, ఒక పద్ధతి ఉంది. లేదు నాకు నచ్చినట్టు నేను చేస్తానంటే మనము అనవసరమైనటువంటి కష్టాలు మనం తెచ్చుకుంటాం. సో లెట్ us follow God. Let us follow God. Let us follow God. మనకు నచ్చకున్నా కూడా లార్డ్, ఓకే లార్డ్, నో ప్రాబ్లం లార్డ్, నో ప్రాబ్లం లార్డ్. అయినను నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారమే జరగడము. అదే దీనత్వం, అదే మన భద్రత. హల్లెలూయా. సో దావీదు రాజు అయిన తర్వాత యెహోవా మందసాన్ని తీసుకుని వచ్చేదానికి, అంటే ఆయన సన్నిధిని తీసుకుని వచ్చేదానికి ఎంత ప్రయాసపడ్డాడు. అదే రీతిగా నీ జీవితంలోనికి, నీ ఇంటిలోనికి దేవుని యొక్క సన్నిధిని తీసుకుని వచ్చేదానికి నువ్వు ఏం చేస్తున్నావు? పాస్టర్, మా ఇంట్లో రాత్రి 11 గంటలప్పుడు గజ్జల స్వరం వినపడింది. గజ్జలు. నిజమే అది. ఎందుకు గజ్జలు వినపడ్డాయి? సన్నిధి లేదు, సనుగుడే ఉంది. గజ్జలు కాక ఇంకేం వినపడతాయి? గజ్జలు వినపడతాయి, కురివి దయ్యాలు కనపడతాయి, నిద్ర లేపుతాయి, రొమ్ము మీద కూర్చొని గొంతు పిసుకుతాయి. ఇవన్నీ జరుగుతాయి. నిద్ర పట్టదు. ఏంటి? ఇంట్లో లేదు, సన్నిధి లేదు. ఓబేదోదోము ఇంటిలో యెహోవా మందసము 3 నెలలు ఉండగా ఇంటి వారందరూ దీవించబడ్డారు, వారి ఆస్తి దీవించండి. ఓబేదోదోము సొత్తంతా దీవించబడిందంట. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మీకు కేజీ వెండిని చూపిస్తా. చెప్పాను కదా మీకు, సెప్టెంబర్లో ఖచ్చితంగా సిల్వర్ SS సిల్వర్ బిస్కెట్ చూపిస్తా మీకు. చెప్పాడు, మంచి బిస్కెట్ తెప్పిస్తా సార్ మీకు. మామూలు అయితే టక్కని మామూలు ముద్ద అయితే దొరుకుతుంది, మీకు మంచి బిస్కెట్ తెప్పిస్తా సార్, 2 రోజులు నాకు టైం ఏంటి అని చెప్పాడు. వచ్చే ఆదివారం చూపిస్తా మీకు. అటువంటిది మీ ఇంట్లో కూడా వచ్చింది కాక, అటువంటి త్వరలో అటువంటి కేజీ బంగారు బిస్కెట్ కూడా చూపిస్తా మీకు. హల్లెలూయా.
స్టెప్ బై స్టెప్. ఫస్ట్ సిల్వర్, తర్వాత గోల్డ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒబేదోదము సొత్తంతా దీవించబడిందంటే ఏంటి కారణం? యెహోవా మందసం అంటే ఏంటి? సన్నిధి. సన్నిధి ఎలా వస్తుంది? స్తుతిస్తే వస్తుంది సన్నిధి, ఆరాధిస్తే వస్తుంది సన్నిధి, కృతజ్ఞతలు చెల్లిస్తే వస్తుంది సన్నిధి. హల్లెలూయా. ఒబేదోదము ఇంటిలో స్తుతి 3 నెలలు ఉంటే, ఇంటిలో 3 నెలలు, చర్చిలో కాదు, చర్చిలో ఉంది. మీ ఇంట్లో ఉందా? చర్చిలో పడుతున్నావు, ఇంట్లో పడుతున్నావా? చర్చిలో దేవదూతవే, ఇంట్లో కూడా దేవదూతవేనా? చర్చిలో స్తుతి ఆరాధన, ఇంట్లో స్తుతి ఆరాధన ఉందా? లేకపోతే ఇంకేమేమి ఉన్నాయి? ఏ సౌండ్లు వస్తున్నాయో ఇంట్లో, ఏ సౌండ్లు ఇంట్లో వస్తున్నాయో ఆ సౌండ్లను బట్టే ఉంటుంది. స్తుతి సౌండ్లు వస్తే నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినపడతాయి. హల్లెలూయా. షౌట్స్ ఆఫ్ విక్టరీ అండ్ జాయ్ షల్ హర్డ్ ఇన్ ద టెంట్స్ ఆఫ్ ద రైటియస్నెస్ ఆఫ్ గాడ్. సన్నిధి కొరకు ప్రయాసపడండి, కష్టపడండి ప్రియులారా. నచ్చినా నచ్చకపోయినా, ఇబ్బందికరంగా ఉన్నా ఇబ్బందికరంగా లేకపోయినా, అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, స్తుతులు చేయాలనిపించినా చేసేదానికి ఇబ్బంది అయినా చేయండి, ప్రయాసపడండి. దావీదు చూడండి ఎలా తీసుకొని వచ్చాడు. 6 అడుగులకు ఒకసారి ఆపడము, ఒక ఎద్దును వధించడము, దూడను వధించడము, దహన బలి అర్పించడము, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 6 అడుగులు వేయడము, ఇలా తీసుకొని వచ్చాడు సన్నిధిని. నువ్వు ఏం చేస్తున్నావు? సన్నిధిని ఇంటిలోనికి తీసుకొని వచ్చేదానికి, నీ దేహంలోనికి, నీ ఆత్మలోనికి, నీ మనసులోనికి సన్నిధిని తీసుకొని వచ్చేదానికి నువ్వేం చేస్తున్నావు? భాస్కర్, సన్నిధిని ఎలా కనుక్కోవాలి? సన్నిధిని ఎలా కనుక్కోవాలి? సన్నిధిని ఎలా కనుక్కోవాలి? జ్వరం వచ్చిందా లేదా ఎలా కనుక్కోవాలి? ప్రభు ఒకసారి బాధపడితే ఏమంటాడు తెలుసా? ఈ లోకపు మీరు సీజన్లను బాగా పసిగట్టగలరు. ఒక రకమైన గాలి వస్తే ఇది జరుగుతుంది, ఇంకో రకమైన గాలి వస్తే ఇది జరుగుతుంది, గుర్తుపట్టగలరు. ఆత్మ సంగతులు మీరు గుర్తుపట్టలేకుండా ఉన్నారన్నారు ప్రభు. జ్వరం వచ్చిందో లేదో ఎలా చెప్తాం? అందరూ డాక్టర్లు అయిపోతారు, ఇట్లా పట్టుకుంటారు. అందరూ డాక్టర్లు అయిపోతారు. వేడి ఉంది, జ్వరం వచ్చినట్టుంది, కన్ఫర్మ్ చేసుకోవాలంటే థర్మామీటర్ కదా. సన్నిధి ఉందా లేదా కనుక్కోవాలంటే ప్రశాంతంగా నిద్రపోతాను. నీ ఇంటిలో సన్నిధి ఉన్నది అన్నదానికి సూచన ప్రశాంతంగా నిద్రపోతావు. నీ ఇంటిలో సన్నిధి ఉన్నది అన్నదానికి సూచన ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు. హల్లెలూయా. వీళ్ళండి అసలు సిసలైనటువంటి క్రైస్తవులు ఎవరు తెలుసా? సన్నిధిని మోసుకునేవారు. ఆ కాలంలో అందరూ కరోనాను మోసుకుని వెళ్ళారు. ఇలా ముట్టుకుంటే చాలు, టచ్ అంటే చాలు కరోనా అంటుకుంటుంది. హచి అంటే చాలు కదా, హచి అంటే చాలు కరోనా అంటుకుంటుంది. టచ్ అంటే కరోనా అంటుకుంటుంది. కరోనాను మోసుకెళ్ళారు, బాగా తెలుసు. కల్వరిని మోసుకెళ్ళారు. సన్నిధిని ఏం మోసుకుని వెళ్తున్నావు? నీలో ఏముంది? నీ ఇంటిలో ఏముంది? నీ ఇంటిలో అడుగు పెడితే ఎంత ప్రశాంతంగా ఉంది. హల్లెలూయా. రీసెంట్గా ఐ థింక్ 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా, 2 వీక్స్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ ఒక కపుల్ వచ్చారు ఇంట్లోకి. వచ్చి ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత ఫ్రీగా ఉంది ఇక్కడ. ద అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ 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 ఫ్రీ. ద అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. హియర్. ఏంటో తెలుసా? సన్నిధి. ఏం చేసావు సార్? సన్నిధి వచ్చేదానికి ఏం చేసావు సార్? ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఏంటన్నా ఏం చేస్తున్నావు అన్న? ఇంటి నిండా దేవదూతలు ఉన్నారన్నా, ఇంటి నిండా దేవదూతలు తిరుగుతున్నారు. ఏం చేస్తున్నావన్నా? సన్నిధి తెచ్చా, నా ఇంట్లో సన్నిధి ఉంది. నీకు కుష్ఠరోగం లేకపోతే నువ్వు గుర్తించగలవు సన్నిధి ఉందని నా ఇంట్లో. నీకు ఆత్మీయ కుష్ఠరోగం లేకపోతే నేను ఉన్నటువంటి వాతావరణంలోకి వస్తే చాలు, నువ్వు గుర్తుపడతావు. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ హియర్. కుష్ఠరోగం ఉంటే అది ఏమో తెలియదు నీకు. కుష్ఠరోగం అంటే ఏమో తెలుసా? స్పర్శ ఉండదు. ఏముందో తెలియదు, ఏం లేదో తెలియదు. సన్నిధి. దావీదు తన రాజ్యంలోనికి సన్నిధి తెచ్చేదానికి ప్రయాసపడ్డాడు. నువ్వేం చేస్తున్నావు సన్నిధి తెచ్చేదానికి?
నీ ఇంటిలోనికి, నీ ఒంటిలోనికి సన్నిధిని తీసుకొని రా. నీ ఒంటిలోనికి సన్నిధి తీసుకొని వస్తే రోగం ఉంటుందా? ఉండదు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక పాస్టర్ గారు కెన్నెత్ హేగిన్ గారితో చెప్పి, నేను మీతో కలిసి నేను సేవకు మీరు పలానా చోటికి మీటింగ్ వెళ్తున్నారు కదా, నేను కూడా వస్తాను అన్నాడంట. ఆయనకు షుగర్ ఉంది. షుగర్ లెవెల్ చూస్తే ఆయనకు 300 పైన అట్లా వస్తున్నాయంట. కెన్నెత్ హేగిన్ గారితో నేను మీతో కూడా ఉంటానని అన్నాడట. కెన్నెత్ హేగిన్ గారితో ఆయన కొన్ని రోజులు ఉన్నాడంట. కెన్నెత్ హేగిన్ గారితో ఉన్నటువంటి కొన్ని రోజులు షుగర్ లెవెల్స్ పక్కా నార్మల్గా ఉన్నాయంట ఆయనకి. మందులు కూడా వాడలేదు. మందులు వాడకుండానే షుగర్ లెవెల్స్ ఆయన ఎంత తిన్నా కూడా నార్మల్గా ఉన్నాయంట. ఎప్పుడైతే మళ్ళీ కెన్నెత్ హేగిన్ గారిని వదిలిపెట్టి మళ్ళీ ఆయన సొంత ఇంటికి వచ్చాడో, మళ్ళీ జమ్మని రాకెట్లాగా పగిలి 300కు వెళ్ళిపోయిందంట. అప్పుడు కెన్నెత్ హేగిన్ గారితో ఫోన్ చేశాడంట. మీలో ఏముంది అని అడిగాడంట. ఎలా అడుగుతున్నామంటే, ఇంట్లో ఉన్నప్పుడు 300 షుగరు, నీ దగ్గరికి వచ్చినప్పుడు 100 షుగరు. ఇంట్లో మందులు వాడుతున్నా కూడా నాకు 300 షుగర్ ఉంది. జస్ట్ నీ ఉన్న వాతావరణంలో నేను ఉంటే 100కు వచ్చేసింది షుగరు. నీతో ఉన్నటువంటి దినాలంతా కూడా షుగర్ లెవెల్ పెరగలేదు. నేను మళ్ళీ ఇంటికి వస్తేనే మళ్ళీ రేజ్ అయిపోయింది. ఏంటి పాస్టర్ గారు ఈ సంగతి అంటే, ఇప్పుడు కెన్నెత్ హేగిన్ గారు చెప్పారంట, సన్నిధి ఉన్న చోట రోగం ఉండలేదు. సన్నిధి ఉన్న చోట సన్నిధిని తెచ్చుకునే దాన్ని కష్టపడు. సన్నిధి నీ మైండ్లోకి రావాలి, నీ మనసులోకి రావాలి, నీ ఒంటిలోకి రావాలి, నీ ఇంటిలోకి రావాలి. సన్నిధి స్తుతి మూలంగా వస్తుంది. ఏ రాజు క్రింద కూడా వర్ధిల్లనంతగా దావీదు పరిపాలనలో రాజ్యము అంత విస్తరించింది. కారణం సన్నిధి. మనం అంతా సొలొమోను వైభవం అంటాం, కానీ మనోడు చేసింది ఏమీ లేదు. అంత వాళ్ళ నాయన కష్టపడ్డాడు. ఇప్పుడు చెప్పాలంటే, ఒక మామూలుగా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు జీసస్ కాల్స్ మినిస్ట్రీ ఉంది. ఆ పరిచయం అంటే నాకు చాలా అభిమానం, గౌరవం. డీజీఎస్ దినకరన్ అంకుల్ గారు అంటే నాకు ఎంతో గౌరవం. మొత్తం ఆయనే కదండి ప్రయాసపడింది. మొత్తం తండ్రి కష్టపడ్డాడు. ఇప్పుడు కొడుకులు, పిల్లలు, 1000 కోట్లండి, 10 కాదు, 1000 కోట్లు. ఇప్పుడు సొలొమోను వైభవాన్ని అనుభవించాడని, సొలొమోన్ది కాదు అది పాయింట్. దావీదే 33 సంవత్సరాలు 24 గంటలు ఆరాధన చేయించాడు దావీదు. 33 సంవత్సరాలు 24 గంటలు దేవునిని స్తుతించే ప్రక్రియను దావీదు చేశాడు. ఇక సన్నిధి రాదా? ఆ సన్నిధి దెబ్బ ఎవరి మీద పడిందంటే సొలొమోను మీద పడింది. ఇంకా చూసుకోండి సొలొమోను వైభవం ఎలా వచ్చిందో. నువ్వు స్తుతిస్తే నీ పిల్లల వైభవం కూడా అలా అవుతుంది. నువ్వు ప్రయాసపడు, నీ పిల్లలు అనుభవిస్తారు. నీవు ప్రయాసపడు, నీ తర్వాత తరం అనుభవిస్తుంది. హల్లెలూయా. క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ప్రియులారా. క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కండ్ల కలకు వస్తే అందరికి అంటుకుంటుంది కదా, సన్నిధి కూడా అందరికి అంటుకుంటుంది. విజయనగరంలో మొత్తం అంటించొచ్చా, నిప్పు రాజబెట్టి వచ్చా విజయనగరంలో. సన్నిధిని అంటించేవారిలాగా ఉండాలి, మంటను అగ్నిని అంటించేవారిలాగా ఉండాలి. యు క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఐ క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నా ఇంటిలో దేవుని సన్నిధి ఉంది. 2 సంవత్సరాలుగా ఒక్క నెగిటివ్ పదం కూడా నా ఇంట్లో లేదు. 2 సంవత్సరాలుగా ఒక్క నెగిటివ్ పదం నా ఇంట్లో లేదు. ఒక్క నెగిటివ్ పదం కూడా వినబడలేదు నా ఇంట్లో. ఒక్క నెగిటివ్ పదం కూడా. దాదాపుగా 2 సంవత్సరాలుగా నాట్ ఈవెన్ ఎ సింగిల్ నెగిటివ్ వర్డ్, సింగిల్ హార్ష్ వర్డ్, ఒక్క కఠినమైన పదము కూడా, ఒక్క పరుషమైనటువంటి పదము కూడా, ఒక్క అనవసరమైన మాట కూడా వినపడలేదు నా ఇంట్లో. వినపడిందంతా థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ టు జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ వర్షిప్ యూ జీసస్. ఆరాధన, పాటలు, ప్రసంగాలు, వాక్యము, ఇవే. ఇంకా రాదా సన్నిధి? సన్నిధి రాక ఇంకేం వస్తుంది?
దయ్యాలు వస్తాయా? ఎలా వస్తాయి? ఆయన సన్నిధి ఉన్న చోటుకి దయ్యాలు ఎలా వస్తాయి? ప్రశాంతంగా నిద్ర ఎందుకు పడుతుంది? సన్నిధి ఉంది కాబట్టి పడుతుంది. నాకు నిద్ర పట్టలేదు, ప్రార్థన చేయండి. నిద్ర పట్టలేదు, ప్రార్థన చేయండి. నిద్ర పట్టలేదు, ప్రార్థన చేయండి. నీకు కావాల్సిన ప్రార్థన కాదు. 1000 స్తుతుల పుస్తకం తీసుకొని నిద్ర పట్టేంత వరకు స్తుతించు. ఒక ఆవిడ 2 గంటలప్పుడు ఫోన్ చేసిందండి. 2 గంటలప్పుడు ఫోన్ చేసి, పాస్టర్ నాకు నిద్ర పట్టడం లేదు పాస్టర్, ప్రార్థన చేయండి పాస్టర్. ఒకసారి చేశా, మళ్ళా చేసింది వారం తర్వాత 2 గంటలప్పుడు మిడ్-నైట్. నేను పడుకునేదే 12-12:30. మళ్ళా నేను 4కి లేస్తాను. పడుకునేది 2-3 గంటలు అది రాత్రి. మళ్ళీ అంటే నిద్ర లేదు నైనా, ప్రేయర్ చేయనైనా నా కోసము. ముసలావిడ అనమాట. చేసిన మళ్ళా సేమ్ ప్రాబ్లం. కొట్టిందే ఫోను. ఫోన్ని బ్లాక్ చేద్దామా అంటే, నాయన మమ్మల్ని గుర్తుపెట్టుకోనైనా అంటారు. మిడ్-నైట్ అండి. ఏమంటే నిద్ర పట్టడం లేదు నైనా, ప్రార్థన. సరే అమ్మా ప్రార్థన చేద్దామంటే, నైనా మా మనుమడు 2వ తరగతి చదువుతున్నాడు, పరీక్ష రాకపోతున్నాడు, ప్రార్థన చేయనైనా ఇప్పుడు అంటది. 2 గంటలప్పుడు నిద్ర చేసి వాళ్ళ మనవడు 2వ తరగతి పరీక్ష రాస్తున్నాడంట, నేను ప్రార్థన చేయాలంట. ఏమండి, పాస్టర్ బాధలు మామూలు బాధలు కాదండి. నేను ఎప్పుడు చెప్పుకున్నా బాధలు మీకు. ఎత్తలేదనుకో, 5 అరసాలు చేసిన తర్వాత నేనే చేస్తాను పాపం మళ్ళీ అని చేస్తే, ఏమైనా ఎత్తవు, గుర్తుపెట్టుకునైనా మమ్మల్ని ఎత్తవేంది నాయనా, నువ్వు కాక మాకు ఎవరున్నారు నాయన అని ఇంకా ఫుల్ సెంటిమెంట్ కొడుతుంది ఆవిడ. ఇంకా చివరికి ఇంకా లాభం లేదని చెప్పి, నీకు ప్రార్థన కాదు 2 నిమిషాలు మాట్లాడతామంటే, మాట్లాడినైనా నువ్వు మాట్లాడితే అదే సార్లైనా మాకు అంటే, ఎందుకు రావడలేదమ్మా నీకు నిద్ర అన్నాను. ఎందుకు రావడలేదు? అదేనైనా నాకు అర్థం కావడం నాయనా అన్నాడు. నువ్వు వాక్యం వినడం లేదా? నా ప్రసంగాలు వినడం లేదనా? రోజు నిన్ను చూడకుండా నేను పడుకున్నాయినా, నువ్వు మళ్ళీ అట్లా అనొద్దు. టీవీలో ఖచ్చితంగా నువ్వు కనపడాల్సిందే. నాకు టీవీలో ఖచ్చితంగా ప్రోగ్రాం వస్తుంది. ప్రోగ్రాం నీ ముఖం చూస్తేనే, లేకపోతే అసలు నేను ఒప్పుకోను. నువ్వు మళ్ళీ అట్లని కాకు. మరి ఏమింటున్నావు తల్లి నువ్వు వాక్యం? ఏమనుకోకుండా చెప్పిన మాట వినమ్మా, స్తుతులు చదవమ్మా, స్తుతించమ్మా బాగా. సన్నిధి వస్తుందమ్మా. సన్నిధి వస్తే నీ తల దిండుకు తగులుతూనే నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావు. కెన్నెత్ హేగిన్ గారు అంటారు, నా తల ఆ దిండుకు తగిలే వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతాడంట. సన్నిధి ఉంటే అలా ఉంటుందండి. సన్నిధి లేదనుకో, అట్లా పొలడం, దుప్పటి కప్పుకోవడం, దుప్పటి తీసేయడము, సెల్ ఫోన్ తీయడము. ఏమంటే నిద్ర రావడం లేదు. ఇంకా కాకపోతే 12 గంటలప్పుడు కూడా వెళ్ళిపోయి ఇంకా ఫ్రిడ్జ్ తీసి ఆమ్లెట్ వేసుకోవడం. నిద్ర రాదు. ఇంకా సన్నిధికి సూచన ఇవన్నీ కూడా. సన్నిధి ఉంటే బాగా నిద్ర పడుతుంది. సన్నిధి ఉంటే ప్రశాంతంగా ఉంటావు. చుట్టూ గందరగోళంగా ఉన్నా కూడా, పర్వతాలు బ్రద్దలవుతున్నా కూడా నీవు మాత్రం నింపాదిగా ఉంటావు. ఎలా తెలుసా? చుట్టూ తుఫాను ఉంది, గాలులు లేచాయి, యేసయ్య ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సన్నిధికి సూచన ప్రశాంతంగా నువ్వు ఉంటావు. ఎప్పుడు గలిబిలి పడుతూ, ఎప్పుడు టెన్షన్ బ్యాచ్ ఉంటుంది. ఒకటి టెన్షన్ బ్యాచ్ ఉంటుంది, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎప్పుడు చిన్నదానికి తట్టుకోలేరు అనమాట. టెన్షన్, అమ్మో ఏమైపోతుంది మొత్తం అంతా అల్లకల్లమని ఫీల్ అవుతుంటారు. ఏం తెలుసు వాళ్ళ ప్రాబ్లం? సన్నిధి లేదు. కొల్లాడితే భయపడతారు. యు నో వై? దెర్ ఈస్ నో ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధిలో ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? ఆయన సన్నిధిలో ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? వరి ఉండదు, రేపటి గురించిన వరి ఉండదు. ధైర్యంగా ఉంటాం. సన్నిధి నీ జీవితంలోనికి, నీ ఇంటిలోనికి తెచ్చేదానికి ప్రయత్నం చేయి. దావీదు
ఏం చేశాడు మనం చూసాం. మందసాన్ని తెచ్చిన తర్వాత ఆ సన్నిధిని ఇంకా ఎక్కువ చేసేదానికి దావీదు ఏం చేశాడో వచ్చే వారం చూద్దాం.